Hi, hello everyone. Welcome to Mass Physics Seminar. Today I am going to explain about 4 and 2 marks important questions in ray optics. Ray optics మనకు ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్ వెయిటేజ్ ఉంటుంది. 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్. In ray optics, light explain light travels in the form of a straight line. Light explain reflection, refraction and total internal reflection of light. మనకి ఈ టాపిక్ తర్వాత వేవ్ ఆప్టిక్స్. ఇన్ వేవ్ ఆప్టిక్స్ లైట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ వేవ్. ఈ టాపిక్ రే ఆప్టిక్స్ లో లైట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ బేస్ చేసుకొని రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ని మనం ఈ టాపిక్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైట్, ఇందులో ఫస్ట్ వన్ మనం 4 మార్క్స్, నెక్స్ట్ తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ ని ఈరోజు టాపిక్ లో మనం కంప్లీట్ చేద్దాం. రైట్ రైట్ ఈ టాపిక్ మనకు రే ఆప్టిక్స్ టాపిక్ లో 4 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్, 2 మార్క్స్ క్వశ్చన్ వెయిటేజ్. టోటల్గా ఈ టాపిక్ నుంచి మనకు కంప్లీట్గా 6 మార్క్స్ ఈ టాపిక్ నుంచి వెయిటేజ్ రావడం జరుగుతుంది. ఫస్ట్ వన్ మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ ని స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ 4 మార్క్స్ క్వశ్చన్. రైట్, ఫస్ట్ వన్ క్వశ్చన్ define critical angle, explain total internal reflection of light by using diagram. Define critical angle, explain the total internal reflection of light. ఐపీలో మనకి క్వశ్చన్ డిఫైన్ క్రిటికల్ యాంగిల్ 1 మార్క్ ఉంటుంది. రిమైనింగ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎక్స్ప్లెయిన్ చేసేందుకు 3 మార్క్స్. టోటల్ 4 మార్క్స్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. రైట్, నెక్స్ట్ వన్ అది ఇప్పుడు మనం డయాగ్రామ్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద క్రిటికల్ యాంగిల్? వాట్ ఈస్ ద క్రిటికల్ యాంగిల్? వాట్ ఈస్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్? క్రిటికల్ యాంగిల్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఫస్ట్ వన్, when light travel from denser medium to rarer medium, it bends away from the normal. For example, denser medium, this is the glass nothing but denser medium. Air medium nothing but rarer medium. Optically denser, that is the example of glass. Optically rarer medium, example of air. Here density of glass is more than density of air. This is the denser medium. Next one, air nothing but rarer medium. When light travel from denser medium to rarer medium, it bends away from the normal. This is the normal. First one, this is the normal. In ray optics, light travels in the form of a straight line. When light travel from denser medium to rarer medium, this is the ray of light. This is the ray of light. The angle between the incident ray and normal, that is called angle of incidence. Angle between, this is the incident ray, this is the normal. The angle between the incident ray and normal, that is called angle of incidence, that is represented by I. Next one, this is the actual direction of light. This is the actual direction of light. But light travel from denser medium to rarer medium. Example, గ్లాస్ నుంచి ఎయిర్ లోకి ట్రావెల్ చేసేటప్పుడు లైట్ అనేది కంప్లీట్ గా బెండ్ అవుతుంది. అంటే నెక్స్ట్ వన్ మీడియం నుంచి నెక్స్ట్ మీడియం లోకి లైట్ ట్రావెల్ అయ్యేటప్పుడు ఫ్రీక్వెన్సీ రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటుంది. రైట్, స్పీడ్ ఆఫ్ లైట్ చేంజ్ అవుతుంది. అంటే ద స్పీడ్ ఆఫ్ లైట్ చేంజెస్ మీన్స్ దట్ ఈస్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. అండ్ వెన్ లైట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం, ఇట్స్ స్పీడ్ ఆఫ్ లైట్ increases. When light travel from
rarer medium to denser medium, then its speed of light decreases. And here, because when light travel from denser medium to rarer medium, it bends away from the normal because of speed of light changes. లైట్ యొక్క స్పీడ్ చేంజ్ కావడం వల్ల ఇది ఆటోమేటిక్గా లైట్ బెండ్ అవుతుంది. అంటే దిస్ ఈస్ ద నార్మల్. యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఎలాంటి వితౌట్ నెక్స్ట్ మీడియం చేంజ్ కాకపోతే లైట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ నెక్స్ట్ గ్లాస్ నుంచి ఎప్పుడైతే ఎయిర్లోకి ఎంటర్ అవుతుందో ఆటోమేటిక్గా లైట్ యొక్క స్పీడ్ ఏమవుతుంది, లైట్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ కావడం వల్ల ఆటోమేటిక్గా లైట్ అనేది బెండ్ అవుతుంది. అంటే ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. దిస్ ద నార్మల్, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. ఒకవేళ రేరర్ టు డెన్సర్ అన్నప్పుడు ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్, రైట్? వెన్ లైట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్, away from the normal. This is the refracted ray. This is the refracted ray. When light travel from one medium to another medium, it bends away from the normal. So here normal, this is the refracted ray. The angle between the normal and refracted ray, that is called angle of refraction. It is represented by R. The angle between the normal and incident ray, that is called angle of incidence. Angle between the normal and refracted ray, that is called angle of refraction, right? Next one, your angle of incident. For example, suppose ఇక్కడ వాల్యూ 30 degrees అనుకుందాని. నెక్స్ట్ వన్ డయాగ్రామ్ చూసుకొని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేస్తున్నాను, అప్పుడు ఏమవుతుంది యాక్చువల్లీ, రైట్? అదే ఇక్కడ నెక్స్ట్ వన్ డయాగ్రామ్ లో తీసుకుంటున్నాం. దిస్ ఈస్ ద నార్మల్. This is the normal. As the angle of incident increases, angle of incident increases, angle of incident increases. This is the angle between the normal and incident ray, that is called angle of incidence. It is represented by I. For example, here angle of incident 30 degrees, here angle of incident 45 degrees. Right, this is the actual direction of incident light. This is the direction of incident light. Next one, as the angle of incident, here for example 30 degrees, here example for 45 degrees. As the angle of incidence increases, the angle of refraction also increases. Next one, when light travel from denser to rarer medium, it bends away from the normal. Here as the angle of incident increases, the angle of refraction also, as the angle of incident increases, the angle of refraction also increases. This is the actual direction of incident light. This is the refracted ray. Here angle between the normal and refracted ray, that is called angle of refraction. As the angle of incident increases, angle of refraction also increases. At particular angle of incident, నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమవుతుంది కంప్లీట్ గా, నెక్స్ట్ ఇంకా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ వాల్యూ ఇంక్రీజ్ చేశాను, రైట్? దిస్ ద నార్మల్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇంక్రీజెస్, రైట్? Angle between the normal and incident ray, that is called angle of incident. It is represented by I. This is the actual direction of incident light. Here as the angle of incident increases, the angle of refraction also increases. At particular angle of incident, the angle of refraction becomes 90 degrees. So that means light grazes the surface. This is the refracted ray. Next one, angle between the normal and refracted ray, that is called angle of refraction. Here are equal to 90 degrees. Most important points మన ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఫస్ట్ వన్, when light travel from denser medium to rarer medium, it bends away from the normal. As the angle of incident increases, the angle of refraction also increases. At particular angle of incidence, the angle of refraction becomes 90 degrees. That angle of incidence is called
critical angle, it is represented by IC. మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ వాల్యూ పెంచినట్లయితే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా ఇంక్రీజ్ పెరుగుతూ ఉంది. ఒక పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ వద్ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది 90 degrees అవుతుంది. దట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్. వాట్ ఈస్ ద క్రిటికల్ యాంగిల్? క్రిటికల్ యాంగిల్ మీన్స్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇన్ డెన్సర్ మీడియం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇన్ డెన్సర్ మీడియం ఫర్ విచ్ angle of refraction is 90 degrees in rarer medium, that is called critical angle. That is called critical angle, right? ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వద్ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees అవుతుందో ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ నే క్రిటికల్ యాంగిల్ అంటాం. అంటే అట్ క్రిటికల్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ బికమ్స్ 90 degrees. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ క్రిటికల్ యాంగిల్? What is the definite? Define the critical angle. Define the critical angle means the angle of incidence in denser medium for which angle of refraction 90 degrees in rarer medium, that is called critical angle. That is called critical angle. Right, next one. What is the total internal reflection of light? What is the total internal reflection of the light? నెక్స్ట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇంక్రీజ్ అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా ఇంక్రీజ్ అయ్యి లాస్ట్ ఇక్కడ ఒక పర్టికులర్ యాంగిల్ ఆఫ్ గ్రేజెస్ తో సర్ఫేస్. నెక్స్ట్ ఇంకా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తే నెక్స్ట్ లైట్ రే అనేది ఎలా ట్రావెల్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ వన్ ఇక్కడ యాజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్, అంటే దట్ మీన్స్ ఐ గ్రేటర్ దెన్ ఐసి. I greater than IC. And if the angle of incidence is greater than critical angle, the incident light is totally reflected into the denser medium, that is the same medium. That is called total internal reflection of light. That is called total internal reflection of light. But explain the total internal reflection of light. ఈ ఫస్ట్ కేసెస్ కానీ సెకండ్ థర్డ్ కేసెస్ కానీ సమ్ రేస్ అనేది ఇక్కడ రిఫ్రాక్ట్ అవుతుంది, రిమైనింగ్ కండిషన్ లో పార్షియల్లీ రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ లాస్ట్ కేసుకు వచ్చేసరికి ఐ గ్రేటర్ దెన్ ఐసి అన్నప్పుడు కంప్లీట్ గా ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ అనేది టోటల్ గా అదే మీడియంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది. రైట్, ఎక్స్ప్లెయిన్ ద క్రిటికల్ యాంగిల్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఇవే పాయింట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. రైట్, వెన్ లైట్ ఫస్ట్ వన్ పాయింట్ మనం ఎగ్జామ్ లో ఎలా రాయాలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మనకి ఇచ్చేటటువంటి కీలో పాయింట్స్ ఎలా ఇస్తాడో అది బేస్ చేసుకుని మనం ఈ పాయింట్స్ చెప్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అవే ఫాలో కావాల్సి ఉంటుంది. మన కరెక్షన్ చేసేటప్పుడు కూడా పేపర్లో ఏవైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కరెక్షన్లో ఏవైతే పాయింట్స్ ఇస్తాడో ఆ పాయింట్స్ మనం బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ వెన్ లైట్ ఫస్ట్ వన్ పాయింట్, వెన్ లైట్ ఎక్స్ప్లెయిన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎక్స్ప్లెనేషన్ ఏం రాయాలి? వెన్ లైట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం ఇట్ బెండ్స్ away from the normal. That is the first one point. Right, clear? Right, next one. When as the angle of incident increases, angle of refraction also increases. As the angle of incident refraction also increases. At particular angle of incident, angle of refraction 90 degrees, that angle of incident is called critical angle. Next one point. Last one point. If the angle of incident is greater than critical angle, the incident light is totally reflected into the same medium, that is called total internal reflection of light. That is called total internal reflection of light. ఇదే డయాగ్రామ్ ని మనం ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసామో పాయింట్స్ అవే పాయింట్స్ ని మనం నెక్స్ట్ వన్ విత్ నోట్స్ కూడా మనం ఫాలో అయ్యేటట్టుగా రైట్ అవే పాయింట్స్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి డయాగ్రామ్స్ కూడా మనం యాస్టీస్ గా తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి ఆ డయాగ్రామ్స్ కూడా చెక్ చేసుకుందాం. రైట్, this is the critical angle and total internal reflection of light. Define critical angle. The critical angle is the angle of incident in denser medium. Correct kada? I equal to C or I equal to IC. I equal to C or I equal to IC. Right. Next one, the angle of incident in denser medium for which angle of refraction, this is the angle of refraction, becomes 90 degrees in rarer medium. This is the denser medium. For example, glass, this is a denser medium. Right, this is the rarer medium.
rarer medium. Example here, air. This is a rarer medium. Next one, this is a denser and a rarer medium. Next, here angle of refraction are equal 90 degrees. And what is the critical angle? The angle of incidence in denser medium, for which angle of refraction is 90 degrees in rarer medium, that is called critical angle. That is called critical angle. Right, ఇక్కడ నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ డయాగ్రామ్. ఇదే డయాగ్రామ్ ఇక్కడ తీసుకుందాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ద డెన్సర్ మీడియం వాటర్ ఆర్ గ్లాస్, దిస్ ద రేరర్ మీడియం ఎయిర్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఎయిర్, నెక్స్ట్ వాటర్ ఆర్ గ్లాస్, ఏదైనా మనం కండిషన్ ఇక్కడ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. రైట్, ఫస్ట్ వన్, వెన్ లైట్, ఇక్కడ డయాగ్రామ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వెన్ లైట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, పర్పెండిక్యులర్ గా ఇన్సిడెంట్ అయినప్పుడు అదే ఇక్కడ వాల్యూ. నెక్స్ట్ వన్, స్ట్రైట్ లైన్ లో పాస్ అవుతుంది. నెక్స్ట్ వన్, నార్మల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది 90 degrees అవుతుంది. రైట్, సెకండ్ కేసుకి ఇక్కడ ఏం చేసాం, ఐ ఈక్వల్ ఇక్కడ వాల్యూ 0 అవుతుంది, ఆర్ ఈక్వల్ 0. నెక్స్ట్ వన్ కేసుకి వచ్చేసరికి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇంక్రీజ్ చేసాం. యాజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇంక్రీజ్ చేస్తే, దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ రే, దిస్ ఈస్ ద నార్మల్, దిస్ ఈస్ ద నార్మల్. రైట్, యాంగిల్ బిట్వీన్ ద incident ray and normal, that is called angle of incidence, angle of incidence. Right, next one, light travel from denser to rarer medium, it bends away from the normal, and the angle between the normal and refracted ray, that is called angle of refraction. Right, and ఇక్కడ ఫస్ట్ వన్ కండిషన్ ఏమైంది, ఫస్ట్ ఇన్సిడెంట్ అయినప్పుడు సమ్ పార్ట్ ఆఫ్ లైట్ రిఫ్రాక్ట్ అయింది, సమ్ పార్ట్ ఆఫ్ లైట్ రిఫ్లెక్ట్ అయింది, అంటే దట్ ఈస్ ద పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ రే, దట్ ఈస్ రైట్. నెక్స్ట్ వన్ కండిషన్ తీసుకున్నాం. సెకండ్ డయాగ్రామ్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ వన్ ఇంకేం చేసాం, యాజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇంక్రీజెస్, యాజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇంక్రీజెస్, యాజ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆల్సో ఇంక్రీజెస్. ఇక్కడికి ఇక్కడ చూసినట్లయితే ఆర్ వాల్యూ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఐ, ఇక్కడ వాల్యూ ఇక్కడ కంపేర్ చేస్తే ఐ ఇంక్రీజ్ చేసాం. రైట్, ఆర్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. రైట్, వన్ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, వన్ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ వద్ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90, అంటే గ్రేజెస్ ద సర్ఫేస్ నుంచి టచ్ అవుతూ పోయింది, అంటే ఇక్కడ వాల్యూ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వాల్యూ ఎంత అయింది, 90 degrees అయింది. అంటే యాజ్ ద ఎట్ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, అంటే ఐ ఈక్వల్ ఇక్కడ ఐసి, ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ బికమ్స్ 90, దట్ ఈస్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్. రైట్, ఇప్పుడు నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ డయాగ్రామ్ ఇక్కడ ఏంటిదిగా, ఈ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే యాజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ గ్రేటర్ దెన్ ఐసి తీసుకున్నాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ గ్రేటర్ దెన్ critical angle, the totally light reflected into the same medium, that is called total internal reflection of light. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పాయింట్. అవే పాయింట్స్ మనం విత్ నోట్స్ తోని మనం ఒకసారి చెక్ చేసుకుందాని. రైట్, ఫస్ట్ వన్ పాయింట్, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన పాయింట్స్ పర్ఫెక్ట్గా క్లియర్గా ఉండాలి పాయింట్స్. యాజ్ ద లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం, ద రిఫ్రాక్టెడ్ రే మూవ్స్ away from the normal or bends away from the normal. Right, అది ఆల్రెడీ పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. సెకండ్ వన్ ఏం చెప్పాను, యాజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇన్ డెన్సర్ మీడియం ఇంక్రీజ్ అయితే, రైట్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అని తీసుకున్నాం. ఎట్ వన్ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇన్ డెన్సర్ మీడియం, అప్పుడు ఏమవుతుంది, వన్ యాంగిల్ దగ్గర ద రిఫ్రాక్టెడ్ రే జస్ట్ గ్రేజెస్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియం, అంటే అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వాల్యూ ఏమవుతుంది అంటే గ్రేజెస్ 2 మీడియం, అంటే ఆర్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది. ఫర్ దిస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇన్ డెన్సర్ మీడియం ఇస్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్. లాస్ట్ వన్ పాయింట్, వెన్ లైట్ రే ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం, and the angle of incident greater than critical angle, then light ray is reflected back into the same medium. This is called total internal reflection of light. This is the most important point. మనకు ఇవే పాయింట్స్ మనం ఐపీలో 100% పర్ఫెక్ట్ 4 మార్క్స్, ఇందులో ఎలాంటి మిస్టేక్ లేకుండా ఈ 4 పాయింట్స్, ఈ 3 పాయింట్స్ ఇందులో క్రిటికల్ 3 పాయింట్స్గా 3 మార్క్స్ ఇవి. రైట్, క్రిటికల్ యాంగిల్కి 1 మార్క్ విత్ డయాగ్రామ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. దీనిలో 100% 4 మార్క్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ రాస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఐపీ ఎగ్జామినేషన్లో. ఇది మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇచ్చే కీలో కూడా సేమ్ ఇవే పాయింట్స్ ఉంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది ఫస్ట్ వన్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏపీ అండ్ తెలంగాణలో రిపీట్ అయినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ us see నెక్స్ట్ వన్ క్వశ్చన్. రైట్, ఎక్స్ప్లెయిన్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మిరేజ్. Mirages are formed in deserts and on the roads
మిరేజెస్ ఎక్కడ ఫామ్ అవుతాయి? మిరేజెస్ అనేది డిజర్ట్స్‌లో ఎక్కువ ఫామ్ అవుతాయి, ఎడారులలో. నెక్స్ట్ వన్ ఆన్ ది రోడ్స్ మీద కూడా మనకు సమ్మర్‌లో లైక్ ఏ పూల్ ఆఫ్ వాటర్ అక్కడెక్కడి నుంచో అక్కడ వాటర్ ఫామ్ అయినట్టుగా మనకు సమ్మర్‌లో రోడ్స్ మీద కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద మిరేజెస్ ఎండమావులు అంటాం. అంటే ఇమేజెస్ మిరేజెస్ ఫార్మ్డ్ ఇన్ డిజర్ట్స్ అండ్ ఆన్ ది రోడ్. సమ్మర్ డేస్‌లో ఇవి ఎక్కువగా ఫామ్ అవుతాయి రోడ్స్ మీద. రైట్. మరి వాట్ ఈస్ ద మిరేజ్ ఈస్ ద ఆప్టికల్ ఇల్యూజన్. మరి నిజంగా అక్కడ రోడ్ మీద అక్కడ వాటర్ ఉంటుందా? నియరెస్ట్‌కి వచ్చినాక మనకు అక్కడ ఏం కనపడదు. అంటే జస్ట్ ఆప్టికల్ ఇల్యూజన్, దట్ ఈస్ ద భ్రమ. నెక్స్ట్ ఆప్టికల్ ఇల్యూజన్ టు ద అబ్జర్వర్. సో ఇది ఎందుకు ఫామ్ అవుతుంది అనేది మన ఈ క్వశ్చన్‌లో చాలా థియరిటికల్ పాయింట్స్ కాబట్టి పర్ఫెక్ట్‌గా క్లారిటీగా ఇది కాన్సంట్రేట్ చేయాల్సి ఉంటుంది. రైట్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ ద ఫార్మేషన్ ఆఫ్ మిరేజ్. ఎక్స్‌ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మిరేజ్. రైట్. నెక్స్ట్ ఇందులో మనం పాయింట్స్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం చూద్దాం. ఫస్ట్ వన్, ఇన్ సమ్మర్ డేస్ ఇస్ ద గ్రౌండ్ నెక్స్ట్ వన్ దాని ఎబో లేయర్ అనుకుందాం ఇక్కడ. నెక్స్ట్ వన్ దీని ఎబో ఇలా డిఫరెంట్ లేయర్స్ తీసుకుందాం. ఇన్ సమ్మర్ డేస్ ఎయిర్ నియర్ ద గ్రౌండ్ బికమ్స్ వెరీ హాట్ కంపేర్ టు ద హయ్యర్ లెవెల్స్. మనకు సమ్మర్ డేస్లో గ్రౌండ్కు నియరెస్ట్గా ఉన్నటువంటి ఎయిర్ యొక్క టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అవునా? రైట్. నెక్స్ట్ వన్, ద నియర్ ఇన్ సమ్మర్ డేస్ ఎయిర్ నియర్ ద గ్రౌండ్ బికమ్స్ వెరీ హాట్ కంపేర్ టు ద హయ్యర్ లెవెల్స్. అంటే కంప్లీట్గా మనం హైట్కి వెళ్తున్న కొలది, రైట్, హైట్కి వెళ్తున్న కొలది టెంపరేచర్ ఏమవుతుంది? టెంపరేచర్ అనేది నెక్స్ట్ వన్ డిక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. డెన్సిటీ ఆఫ్ ఎయిర్. నేను ఇక్కడ చెప్పే ప్రతి పాయింట్స్ ఫుల్ కాన్సన్ట్రేట్లో ఉండాలి. గ్రౌండ్కు నియరెస్ట్గా ఇన్ సమ్మర్ డేస్ గ్రౌండ్కు నియర్గా ఉన్నటువంటి ఎయిర్ యొక్క టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. హైట్కి వెళ్తున్న కొలది టెంపరేచర్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతుంది. అప్పుడు డెన్సిటీ ఆఫ్ ఎయిర్ డిక్రీజ్ అవుతుంది. డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నియర్ ది గ్రౌండ్ అన్నప్పుడు ఇక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే ఇక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది అంటే డెన్సిటీ లెస్సే కదా. అంటే డెన్సిటీ లెస్ అంటే ఇది కంప్లీట్గా కూల్ ఎయిర్ అన్నట్టు. ఇక్కడ హాట్ ఎయిర్. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరికి టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ గ్రౌండ్లో. అంటే ఇక్కడ డెన్సిటీ ఈజ్ లెస్సే కదా. డెన్సిటీ ఈజ్ లెస్ అంటే ఇది హాట్ ఎయిర్. కరెక్టేనా? దీనితో ఇది కంపేర్ చేసుకున్నాం అనుకోండి. సపోజ్ 2 లేయర్స్ తీసుకున్నాం. దీంతో ఇది కంపేర్ చేసుకుంటే ఈ లేయర్ కంటే ఈ లేయర్కి వచ్చేసరికి టెంపరేచర్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది కదా. ఇక్కడ టెంపరేచర్ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ డిక్రీజ్ అవుతుందంటే ఇది కంప్లీట్గా డెన్సిటీ లెస్ అంటే ఇది రేరర్ మీడియం కదా. రేరర్ మీడియం. నెక్స్ట్ వన్, ఇది డెన్సిటీ ఈజ్ మోర్ దాని ఎబో లేయర్. అంటే డెన్సిటీ ఈజ్ మోర్ అంటే ఇది నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమవుతుంది? ఇది డెన్సర్ మీడియం కదా. డెన్సర్ మీడియం అంటే కంప్లీట్గా ఇక్కడ తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఇది కంప్లీట్గా ఈ 2 లేయర్స్ కంపేర్ చేసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఇది రేరర్ మీడియం అవుతే దాని ఎబో లేయర్ ఏమవుతుంది? డెన్సర్ మీడియం అవుతుంది. మనం ఈ 2 లేయర్స్ కంపేర్ చేసుకున్నట్లయితే ఇది రేరర్ మీడియం అయితే ఇది డెన్సర్. ఈ 2 లేయర్స్ కంపేర్ చేసుకున్నట్లయితే ఇది డెన్సర్ మీడియం అయితే ఇది రేరర్ మీడియం. ఈ 2 లేయర్స్ కంపేర్ చేస్తే డెన్సర్ మీడియం, రేరర్ మీడియం. అంటే కంప్లీట్గా మనకి ఇక్కడ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ బాటమ్ టు హైట్. గ్రౌండ్ నుంచి హైట్కి వెళుతుంటే టెంపరేచర్ వాల్యూ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ డిక్రీజ్ అవుతుందంటే కూల్ ఎయిర్ యాక్ట్ యాజ్ ఏ డెన్సర్ మీడియం, హాట్ ఎయిర్ యాక్ట్ యాజ్ ఏ రేరర్ మీడియం. రైట్. అంటే ఇక్కడ మనకి కంప్లీట్గా ఈ 2 రేరర్ డెన్సర్, ఈ 2 తీసుకుంటే ఇది రేరర్ డెన్సర్, ఈ 2 లేయర్స్ నెక్స్ట్ వన్ రేరర్ డెన్సర్, ఈ 2 లేయర్స్ డెన్సర్ రేరర్. అంటే నెక్స్ట్ వన్ హైట్
హైట్కి మనకు ఒకటే కండిషన్. ఇలా తీసుకుంటే టెంపరేచర్ ఏమవుతుంది, ఇక్కడ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది, డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. అంటే ఎబో లేయర్స్ యాక్ట్ యాజ్ ఏ డెన్సర్ మీడియం అవుతుంది, డెన్సర్ మీడియం. క్లియరా? రైట్. ఒకవేళ డౌన్కి వస్తుంటే నెక్స్ట్ వన్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుందంటే డెన్సిటీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అంటే కింది లేయర్ ఏమవుతుంది, యాక్ట్ యాజ్ ఏ రేర్ అండ్ మీడియం. అంటే ఫైనల్ కన్క్లూజన్ ఇక్కడ ఏమంటున్నాను, కూల్ ఎయిర్ యాక్ట్ యాజ్ ఏ డెన్సర్ మీడియం, హాట్ ఎయిర్ యాక్ట్ యాజ్ ఏ రేర్ అండ్ మీడియం. రైట్. ఇన్ సమ్మర్ డేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం. నెక్స్ట్ వన్, దిస్ ఈస్ ద టాల్ ఆబ్జెక్ట్, దిస్ ద టాల్ ఆబ్జెక్ట్, this is a tall object like a tree, tall object. When light, first one, refractive index, above layer ఇక్కడ ఏమని చెప్పాను నేను ఆల్రెడీ, ఇది డెన్సర్ అవుతే బిలో లేయర్ రేర్ అండ్ మీడియం. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డెన్సర్ మీడియంకి ఎక్కువ ఉంటుంది, రేర్ అండ్ మీడియం వాల్యూ తక్కువ ఉంటుంది. సపోజ్ గ్లాస్ తీసుకున్నాం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5, ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1, అంటే డెన్సర్ మీడియం అన్నప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. మనకు డౌన్కి వస్తుంటే టెంపరేచర్ వాల్యూ ఏమవుతుంది, టెంపరేచర్ వాల్యూ ఇంక్రీజ్. యాజ్ అ టెంపరేచర్ ఇంక్రీజెస్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజెస్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజెస్ టువర్డ్స్ ద గ్రౌండ్, డిక్రీజెస్ టువర్డ్స్ ద గ్రౌండ్. కరెక్టే కదా? అట్ ఎబో లేయర్ డెన్సర్, బిలో రేరర్ అవుతున్నాయి కాబట్టి డౌన్కి వస్తున్న కొద్ది ఏమవుతుంది, టెంపరేచర్ వాల్యూ ఇంక్రీజెస్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజెస్ టువర్డ్స్ ద గ్రౌండ్. రైట్. ఈ డైరెక్షన్ లో వస్తున్నాం, ఈ డైరెక్షన్ లో వస్తున్న టెంపరేచర్ వాల్యూ ఏమవుతుంది, ఇంక్రీజెస్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజెస్. సపోజ్ నెక్స్ట్ వన్, వెన్ లైట్ ట్రావెల్ ఫ్రమ్ ఆబ్జెక్ట్, ట్రావెల్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి తీసుకుందాం. ఫస్ట్ వన్, వెన్ లైట్ ట్రావెల్ ఫ్రమ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడికి వస్తారు, ఇక్కడ దిస్ వన్, ఇదే పాయింట్ బేస్ చేసుకుంటే ఇది ఏమవుతుంది, యాక్చువల్లీ డెన్సర్, ఇదేమవుతుంది రేరర్. ఎబో లేయర్ యాక్ట్ యాజ్ ఏమని చెప్పాం, డెన్సర్, బిలో లేయర్ రేర్ అండ్ మీడియం. వెన్ లైట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేర్ అండ్ మీడియం, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. నెక్స్ట్ వన్, డిఫరెంట్ లేయర్స్ ఫామ్ అవుతున్నాయి. రైట్. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇదేమవుతుంది అప్పుడు డెన్సర్, ఇది రేర్ అండ్ మీడియం. అంటే లైట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. రైట్. నెక్స్ట్ వన్, లైట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్, అవే ఫ్రమ్ ది నార్మల్. రైట్. ఇలా నెక్స్ట్ వన్, టోటల్ నెక్స్ట్ వన్, లైట్ ట్రావెల్ ఫ్రమ్ టాల్ ఆబ్జెక్ట్, టాల్ ఆబ్జెక్ట్ త్రూ ఎయిర్ whose refractive index decreases towards the ground. The ray of light from tall object successfully bends away from the normal. At particular angle of incidence, like at particular angle of incidence exceed the critical angle. That means angle of incidence greater than critical angle, the incident light totally reflected into the back, that is the same medium, means undergoes the total internal reflection of light, undergoes total internal reflection of light. This is the, for example, observer, right, total internal reflection of light. To distance observer, దూరంగా ఉన్నటువంటి అబ్జర్వర్ ఎలా ఉంది, the light appears to be coming from somewhere below the ground. రైట్. ఇది కంప్లీట్ గా నార్మల్ యూనిఫామ్ టెంపరేచర్ ఉన్నప్పుడు లైట్ అనేది స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేసి అబ్జర్వర్ కి రీచ్ అవుతుంది. బట్ సమ్మర్ డేస్కి వచ్చేసరికి ఎబో ఎయిర్ లేయర్ అనేది డిఫరెంట్ లేయర్ గా యాక్ట్ కావడం వల్ల రైట్, ఇది కంప్లీట్ గా లైట్ అనేది ఎక్కడి నుంచి, బిలో ద గ్రౌండ్ నుంచి వచ్చినట్లుగా అబ్జర్వర్ కి అనిపిస్తుంది. అంటే టు డిస్టెన్స్ అబ్జర్వర్, ద లైట్ అపియర్స్ టు బి కమింగ్ ఫ్రమ్ సమ్వేర్ బిలో ద గ్రౌండ్, సమ్వేర్ బిలో ద గ్రౌండ్. ఇదే లైట్ కంప్లీట్ గా గ్రౌండ్ బిలో నుంచి వచ్చినట్లుగా అనిపిస్తుంది. రైట్. దిస్ ద ఇన్వర్టెడ్ ఇమేజ్, inverted image. Next, the inverted image causes due to the
total internal reflection of light. Total internal reflection of light. The distance observer light appears to be coming from somewhere below the ground. Right, next, this is the causes because of optical illusion to the observer. This is the formation of mirage. Right, ఇదే పాయింట్స్ ని మనం ఇప్పుడు పాయింట్స్ ఇక్కడ ఏమేమి ఇచ్చామో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. రైట్, నెక్స్ట్ వన్ ఇక్కడ ఇందులో ఇచ్చినటువంటి పాయింట్స్ ఫస్ట్ డయాగ్రామ్ ఇది. రైట్, దిస్ ద యాక్చువల్ దిస్ అబ్జర్వర్ ఎయిర్ వార్మర్ నియర్ ద గ్రౌండ్ అన్నాం. ఆల్రెడీ గ్రౌండ్కి నియరెస్ట్గా ఉన్నటువంటి టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్ ఎక్కువగా ఉంటుంది. పైకి పోతుంటే నెక్స్ట్ హైట్లోకి వెళ్తుంటే టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ డిక్రీజ్ అవుతుందని చెప్పాం. టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వన్ హైట్లో ఉన్నటువంటి ఎయిర్ అనేది నెక్స్ట్ కూల్ ఎయిర్ కాబట్టి అది డెన్సర్ మీడియంగా యాక్ట్ అవుతుంది. బిలో ఉన్నటువంటి ఎయిర్ అనేది హాట్ ఎయిర్ కాబట్టి ఇట్ యాక్ట్ యాజ్ ఏ రేరర్ మీడియం అవుతుంది. అంటే డెన్సిటీ ఈజ్ లెస్. డెన్సిటీ ఈజ్ లెస్ అంటే రేరర్ మీడియం, డెన్సిటీ ఈజ్ మోర్ అనేది నెక్స్ట్ వన్ డెన్సర్ మీడియం అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్ కూల్ ఎయిర్ యాక్ట్ యాజ్ ఏ రేరర్ మీడియం, హాట్ ఎయిర్ యాక్ట్ యాజ్ ఏ రేరర్ మీడియం, కూల్ ఎయిర్ యాక్ట్ యాజ్ ఏ డెన్సర్ మీడియం. రైట్, ఇది అందుకే ఇందులో పార్ట్ రిఫ్రాక్ట్ ఇండెక్స్ డిక్రీజెస్ టువర్డ్స్ ద గ్రౌండ్ అవుతుంది. రైట్, గ్రౌండ్కి వస్తే కొద్ది టెంపరేచర్ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఇక రిఫ్రాక్ట్ ఇండెక్స్ అనేది డిక్రీజ్ కండిషన్. నెక్స్ట్ వన్ డిక్రీజ్. రైట్, నెక్స్ట్ వన్ దీనిలో ఇచ్చినటువంటి పాయింట్స్ ఒకసారి చెక్ చేసుకుందని. పాయింట్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ. రైట్, ఈ పాయింట్స్ పర్ఫెక్ట్ ఉండాలి. ఇన్ హాట్ సమ్మర్ డేస్ ద ఎయిర్ నియర్ ద గ్రౌండ్ అలా డిస్కస్ చేసాం. గ్రౌండ్ బికమ్స్ హాటర్ సో ఇట్ బికమ్స్ లెస్ డెన్సిటీ. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్లయితే డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఇస్ వెరీ లెస్. డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఇస్ వెరీ లెస్ అంటే ఇట్ యాక్ట్ యాజ్ ఏ రేరర్ మీడియం. రేరర్ మీడియం. రైట్, నెక్స్ట్ వన్ సెకండ్ వన్ పాయింట్ ఏం తీసుకున్నాం. లైట్ రే ఫ్రమ్ టాల్ ఆబ్జెక్ట్ పాసెస్ త్రూ ద ఎయిర్. పాసెస్ త్రూ ఎయిర్. నెక్స్ట్ వన్ విత్ డిక్రీజింగ్ రిఫ్రాక్ట్ ఇండెక్స్ టువర్డ్స్ ద గ్రౌండ్. అలా డయాగ్రామ్ లో తీసుకున్నాం. రిఫ్రాక్ట్ ఇండెక్స్ డిక్రీజెస్ టువర్డ్స్ ద గ్రౌండ్. రైట్, నెక్స్ట్ వన్ థర్డ్ వన్ పాయింట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ నియర్ ద గ్రౌండ్ ఏమవుతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ నియర్ ద గ్రౌండ్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ నియర్ ద గ్రౌండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ నియర్ ద గ్రౌండ్ ఎక్సీడ్ ద క్రిటికల్ యాంగిల్. క్రిటికల్ యాంగిల్ ఓవర్కమ్ అవుతుంది అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ అండర్ గోస్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అవుతుంది. అదే పాయింట్స్ అక్కడ తీసుకున్నాం. రైట్, రైట్, నెక్స్ట్ వన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ నియర్ ద గ్రౌండ్ ఎక్సీడ్ ద క్రిటికల్ యాంగిల్ యాజ్ a result total internal reflection takes place. Right, next one for distance observer light appears to be coming from somewhere below the ground. ఎక్కడ నెక్స్ట్ వన్ గ్రౌండ్ బిలో నుంచి లైట్ అనేది రిఫ్లెక్ట్ అయినట్టుగా అజ్యూమ్ చేసుకుంటాడు. ద రిఫ్లెక్టెడ్ రైట్ ఫ్రమ్ ది గ్రౌండ్ లైక్ బై పూల్ ఆఫ్ వాటర్. రైట్, నెక్స్ట్ వన్ దిస్ ఫార్మ్ ద ఇన్వర్టెడ్ ఇమేజ్ ఆఫ్ టాల్ ఆబ్జెక్ట్ అండ్ కాజెస్ దీనికి ఆప్టికల్ ఇల్యూజన్ టు ద observer. Optical illusion, just brahmani ikkada. Right, this is the phenomenon is known as mirage. Mirage is formed due to the total internal reflection of light. That is the most important concept. Mirage is formed due to the total internal reflection of light. ఇందులో మనం ఈ 4 పాయింట్స్ మనం 5 పాయింట్స్ పర్ఫెక్ట్ రాస్తే సరిపోతుంది డయాగ్రామ్. నెక్స్ట్ వన్ ఈ 5 పాయింట్స్. దిస్ ఇస్ ద సెకండ్ వన్ క్వశ్చన్ ఫార్మేషన్ ఆఫ్ మిరేజ్. రైట్, నెక్స్ట్ వన్ క్వశ్చన్ థర్డ్ వన్ క్వశ్చన్ 4 మార్క్స్లో ఒకసారి చెక్ చేసుకున్న థర్డ్ వన్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 4 మార్క్స్లో. రైట్, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. Rainbow is formed due to the dispersion of sunlight falling on the raindrops. Rainbow is the combined effect of dispersion, refraction and total internal reflection of light. Rainbow formation లో dispersion ఉంటుంది, refraction ఉంటుంది, reflection ఉంటుంది. Reflection, dispersion means splitting of light into component of colors, that is called dispersion of light. Formation of rainbow. Rainbow is formed dispersion of sunlight falling raindrops in the atmosphere.
ఫస్ట్ వన్ రెయిన్బో ఫార్మేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయాలి. దిస్ ఈస్ ద రెయిన్ డ్రాప్ ఆర్ వాటర్ డ్రాప్. Rain drop or water drop. When sunlight falling on raindrops, this is sunlight or white light. Falling on raindrops. This is the raindrop or water drop. Raindrop. When sunlight incident on the raindrop, initially it gets refracted and dispersed. This is the sunlight. Next one, light travel. This is the air. This is the water drop act as a denser medium. When light travel from rarer medium means air. This is the denser medium, water drop. Light travels from denser medium to rarer medium to denser medium. It bends. When light travel from rarer to denser medium, it bends towards the normal. When light travel from denser to rarer medium, it bends away from the normal. Right, next one. Here light travel, when sunlight is incident on the raindrop, initially it refracted and again dispersed. Right, what is the dispersion? Dispersion means splitting of sunlight, splitting of white light into component of colors, that is called dispersion of light. And sunlight nothing but white light. Suppose when white light is incident on the prism, it split into 7 colors, that is called dispersion of light. అలాగే ఇక్కడ ఒక వైట్ లైట్ రెయిన్ డ్రాప్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ప్రిజం ఎలాగో వైట్ రెయిన్ డ్రాప్ మీద కూడా ఇన్సిడెంట్ అయినప్పుడు అది కంప్లీట్గా 7 కలర్స్ స్ప్లిట్ కావడాన్ని డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటాం. మరి ఇక్కడ డిస్పర్షన్ జరుగుతుంది, అదే అట్ ద సేమ్ టైము అంటే లైట్ అనేది రేరర్ నుంచి డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా లైట్ స్పీడ్ యొక్క ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, కాబట్టి రిఫ్రాక్షన్ కూడా జరుగుతుంది. అంటే ఇనిషియల్లీ రిఫ్రాక్టెడ్ అండ్ డిస్పర్స్డ్, ఇది కాంబినేషన్. రైట్, ఇందులో ఇక్కడ ఫస్ట్ వన్ లైట్ రిఫ్రాక్టెడ్ అంటే రేరర్ టు డెన్సర్, రిఫ్రాక్టెడ్ అండ్ డిస్పర్స్డ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ డిస్పర్షన్ అంటే ఇక్కడ డిస్పర్షన్ ఆఫ్ లైట్ లో మనకు 7 కలర్స్ ఉంటాయి. 7 కలర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద prism, for example prism. Next, when white light are incident on the prism, it split into 7 colors, ఇది యాక్చువల్ డైరెక్షన్. రైట్, ఆటోమేటిక్గా డిస్పర్షన్ అవుతుంది. స్ప్లిట్ ఇంటూ 7 కలర్స్. 7 కలర్స్లో ఎక్కువగా డీవియేట్ అయ్యేటటువంటి కలర్ ఏంటి, ఇది ఎక్కువ డీవియేట్ అయ్యే కలర్ రిమైనింగ్ మిడిల్లో తీసుకున్నాను. అంటే మోస్ట్ డీవియేటర్ అంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్, దిస్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే, దిస్ ఈస్ ద ఎమర్జెంట్ రే. అంటే ద యాంగిల్ బిట్వీన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే, దట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. అంటే దీనికి డెల్టా వి, ఇది వైలెట్, ఇది ఆర్, నెక్స్ట్ వన్ రెడ్, దిస్ ఈస్ ద డెల్టా ఆర్. దీన్ని బట్టి మనకి ఇక్కడ ఎక్కువ డీవియేట్ అయ్యే కలర్ ఏది, ఎక్కువ డీవియేట్ అయ్యేది వైలెట్, తక్కువ డీవియేట్ అయ్యే కలర్ రెడ్. అంటే డిస్పర్షన్ ఆఫ్ వైలెట్ ఈజ్ మోర్ దెన్ డిస్పర్షన్ ఆఫ్ రెడ్ అవుతుంది. రైట్, అంటే డెల్టా వి గ్రేటర్ దెన్ డెల్టా ఆర్ అవుతుంది. ఇక్కడ కూడా కంప్లీట్గా అదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ స్ప్లిట్ అవుతుంది ఎందుకు ఇక్కడ. రైట్, నెక్స్ట్ ప్రిజం నథింగ్ బట్ ఇక్కడ నెక్స్ట్ వన్ రెయిన్ డ్రాప్ అదే ప్లేస్లో ఇక్కడ తీసుకున్నట్టు. నెక్స్ట్ సన్లైట్ అంటే లీస్ట్ డీవియేషన్ కలర్ ఏదవుతుంది, రెడ్, లీస్ట్ డీవియేషన్. రైట్, దిస్ ఈస్ ద లీస్ట్ డీవియేషన్. రైట్, ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది అట్ ద సేమ్ టైము. నెక్స్ట్ వన్ dispersion, splitting of sunlight into 7 colors, that is called dispersion of light. Right, next one least. మరి నెక్స్ట్ వన్ ఎక్కువ డీవియేట్ అయ్యే కలర్ ఏంది ఇక్కడ, కంప్లీట్గా ఎక్కువ డీవియేట్ అయ్యే కలర్, రైట్, వైలెట్ కలర్. రైట్, నెక్స్ట్ వన్ బెండ్, లీస్ట్ డీవియేషన్ ఇక్కడ వాల్యూ. నెక్స్ట్ వన్ least bend,
నెక్స్ట్ వన్ ఇది మోస్ట్ వైలెట్, ఎక్కువ బెండే కలర్ ఇది వైలెట్. రైట్, నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమవుతుంది, నెక్స్ట్ వన్ when sunlight entered into the raindrop it gets refracted and dispersed. These refracted rays incident on the inner surface of the raindrop. Next one, here angle of incident greater than critical angle. What is the total internal reflection of light? Well, light incident greater than angle of incident greater than critical angle, the incident light is totally reflected into the same medium. That is called total internal reflection of light. అంటే ఇక్కడ రిఫ్రాక్టెడ్ రేస్ అంటే ఇక్కడ ఈ సర్ఫేస్ కి మళ్ళీ ఇన్సిడెంట్ రేస్ అవుతాయి. అప్పుడు ఇక్కడ ఇన్నర్ డ్రాప్ మీద ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రేస్ ఏ కండిషన్ తో ఇన్సిడెంట్ అవుతాయి, ఐ గ్రేటర్ దెన్ ఐసి కండిషన్. అంటే యాజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్, ద ఇన్సిడెంట్ రేస్ టోటల్ ఇంటర్నల్లీ రిఫ్లెక్టెడ్ ఇంటూ ద రెయిన్ డ్రాప్, ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ది రెయిన్ డ్రాప్. రైట్, నెక్స్ట్ వన్ ఇది అక్కడ అదే కండిషన్ ఇక్కడ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వన్ ఇది కంప్లీట్ రిఫ్లెక్టెడ్, మళ్ళీ ఇక్కడ ఐ గ్రేటర్ దెన్ ఐసీతో ఇన్సిడెంట్ అయినప్పుడు రిఫ్లెక్టెడ్ రైట్. నెక్స్ట్ వన్ ఐ గ్రేటర్ దెన్ ఐసీ. సేమ్ రిమైనింగ్ కలర్స్ కూడా బిట్వీన్ రెడ్ అండ్ వైలెట్ రిమైనింగ్ కలర్స్. రైట్, నెక్స్ట్ వన్. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమైంది, ఫస్ట్ వన్ ఇక్కడ రిఫ్రాక్షన్ అయింది. ఇక్కడ ఫస్ట్ వన్ కేసులో ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ రిఫ్రాక్షన్. నెక్స్ట్ వన్ రిఫ్రాక్షన్ అట్ ద సేమ్ టైం ఇక్కడ డిస్పర్షన్ కూడా ఇక్కడ డిస్పర్షన్. ఈ కండిషన్ లో ఇక్కడ ఏమైంది, ఇక్కడ రిఫ్లెక్షన్. నెక్స్ట్ వన్ ఇక్కడ కండిషన్ లో ఇక్కడ మళ్ళీ అగైన్ దీస్ రేస్ ఆర్ నెక్స్ట్ వన్ come out from the raindrop. రైట్, మనకి ఎలా రీచ్ అవుతుంది. నెక్స్ట్ వన్ రెడ్ కలర్, రెడ్ ఎమర్జెంట్ అంటే లైట్ ట్రావెల్ డెన్సర్ టు ఇప్పుడు రేర్ అండ్ మీడియం, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. రైట్, దిస్ ఎమర్జెంట్ red at angle 42 degrees with respect to incident sunlight with respect to. Next one violet emergent from 40 degrees with respect to incoming sunlight. This is a 40 degrees. Right, this is a red. Next one here violet. Remaining colors in between the red and వైలెట్. రైట్, ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఇవే మ్యాటర్ మనం ఒక్కసారి చెక్ చేసుకుందాం పాయింట్స్ని. రైట్, రెయిన్బో ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద డిస్పర్షన్ ఆఫ్ సన్లైట్ బై ద వాటర్ డ్రాప్స్ ఆర్ రెయిన్ డ్రాప్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. నెక్స్ట్ వన్ దిస్ ఈస్ ద ఫినామినా ఆఫ్ డ్యూ టు ద కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ డిస్పర్షన్, రిఫ్లెక్షన్ ఆఫ్ సన్లైట్ బై స్పెరికల్ వాటర్ డ్రాప్లెట్స్ ఆఫ్ రెయిన్. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, ఇక్కడ ఏమైంది, ఇక్కడ డిస్పర్షన్, రిఫ్రాక్షన్, ఇక్కడ రిఫ్లెక్షన్. నెక్స్ట్ వన్ ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ అగైన్ రిఫ్రాక్షన్ అంటే నెక్స్ట్ వన్ సన్ రేస్, ఇక్కడ కాంపోనెంట్ ఆఫ్ కలర్స్ కమింగ్ ఫ్రమ్ రెయిన్ డ్రాప్ అంటే అగైన్ రిఫ్రాక్షన్, ఇక్కడ రిఫ్రాక్షన్. రైట్, రెయిన్బో ఈజ్ ద కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ డిస్పర్షన్, రిఫ్లెక్షన్. రైట్, అవే పాయింట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. Next one is second point. Rainbow is the combined effect of dispersion, refraction and reflection. Next one, ఇక్కడ one condition. Rainbow formation లో sun should be shining near the western horizon. అంటే నెక్స్ట్ వన్ సన్ వెస్ట్ జోన్ లో హారిజన్ జోన్ లో ఉన్నప్పుడు రెయిన్ అనేది దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి. ఆపోజిట్ డైరెక్షన్ లో అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇట్ ఈస్ రైనింగ్ ఇన్ ద ఆపోజిట్ పార్ట్ ఆఫ్ ది స్కై. అంటే దట్ మీన్స్ ఆపోజిట్ అంటే ఈస్టర్న్ హారిజన్ అవుతుంది. Right, is the condition. The sunlight is first refracted as it entered a raindrop. ఈ పాయింట్ ఒకసారి చెక్ చేసుకుందాన్ని. రైట్, ఇక్కడ నెక్స్ట్ వన్ సన్లైట్ ఎంటర్డ్ ఏ రెయిన్ డ్రాప్, ఇట్ గెట్స్
రిఫ్రాక్టెడ్ అండ్ డిస్పర్స్డ్ అన్నాం. రిఫ్రాక్టెడ్ అండ్ డిస్పర్స్డ్ అదే ఇక్కడ రాస్తాం. ఫస్ట్ రిఫ్రాక్టెడ్ as enter into a raindrop, it gets dispersed. And red light bend least, bend least అని రాసాం. రైట్, రెడ్ లైట్ బెండ్ లీస్ట్, రైట్ అదే ఇక్కడ రాసాం. రెడ్. నెక్స్ట్ వన్ వైలెట్ బెండ్ మోస్ట్, ఇక్కడ కండిషన్. నెక్స్ట్ వన్ ఇది పాయింట్. ద కాంపోనెంట్ ఆఫ్ రేస్ స్ట్రైక్ ద ఇన్నర్ సర్ఫేస్ విత్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్ అండ్ గెట్స్, నెక్స్ట్ వన్ అండ్ గెట్స్ ఇంటర్నల్లీ రిఫ్లెక్టెడ్, అదే ఇక్కడ తీసుకుందాం డయాగ్రామ్ లో. ద కాంపోనెంట్ ఆఫ్ రేస్ స్ట్రైక్ ద ఇన్నర్ సర్ఫేస్, నెక్స్ట్ వన్ at యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్ అండ్ totally internal reflected again come out from the raindrop, అదే ఇక్కడ పాయింట్స్ తీసుకుంటాం. నెక్స్ట్ వన్ అండ్ గెట్స్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్టెడ్, వైలెట్ లైట్ ఎమర్జెంట్ ఎట్ యాంగిల్ ఆఫ్ ఎంత ఇక్కడ వాల్యూ వైలెట్, నెక్స్ట్ వైలెట్ ఎట్ యాంగిల్ 40 degrees and red emergent at angle of 40 degrees related to the incoming sunlight, so rainbow is formed condition, right? Next one red light, red is next emergent at angle 40 degrees with respect to sunlight, violet is emergent at angle 40 degrees with respect to incoming sunlight. This is the formation of rainbow, right? ఈ పాయింట్స్ మనం పర్ఫెక్ట్గా ఐడియా ఉండాల్సినటువంటి పాయింట్స్. ఒకసారి చెక్ చేసుకుందని అదే డయాగ్రామ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్, రైట్. నెక్స్ట్ వన్ 40 and 42 degrees, ఈ పాయింట్స్ మనకు ఐడియా ఉండాల్సినటువంటి పాయింట్స్. నెక్స్ట్ వన్ క్వశ్చన్, నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వై డస్ ద సెట్టింగ్ సన్ appear red? Setting sun appear red or reddish? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్. వై డస్ సెట్టింగ్ సన్ అపియర్ రెడిష్? దిస్ ఈస్ ద ఎర్త్ అరౌండ్ సమ్ అట్మాస్ఫియర్. దిస్ ఈస్ ద అట్మాస్ఫియర్. Atmosphere contain the dust particles, right? During sunset or sunrise, sun is near horizon. During sunset and sunrise, sun is located at the horizon, sun near horizon. Next one, this is the afternoon session, sun nearly overhead, కంప్లీట్గా ఈ క్వశ్చన్లో వై డస్ సెట్టింగ్ సన్ అపియర్ రెడ్డిష్? డ్యూరింగ్ సన్సెట్ ఆర్ సన్ రైజ్ సన్ అపియర్ రెడ్డిష్, మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ సన్ రెడ్డిష్లో ఎందుకు కనబడుతున్నాడని ఐడెంటిఫికేషన్, దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. During sunset or sunrise, sun is located and near the horizon. Afternoon session, sun nearly overhead. The next one, during sunset, sunrise, this is the observer, this is the point observer. During sunset or sunrise, sun rays travel large distance in the atmosphere. Sun nearly overhead, sun travels very small distance in the atmosphere. Large distance in the atmosphere. Sunlight consists of the seven colors, that is the violet, indigo, blue, green, yellow, orange, red. But most wavelength of color red, least wavelength of color violet. Next one, most longer wavelength of light red, smaller wavelength of light blue, and remaining shorter wavelengths blue, violet. In during sunset or sunrise, sun near the horizon, sun travels large distance in the atmosphere, large distance.
Sun nearly overhead, sun travels small distance in the atmosphere. Sun travels small distance in the atmosphere. But next one, here sunlight consists of the 7 colors. 7 colors. In the next one, longer wavelength of light. ఏదవుతుంది longer wavelength of light, red. Shorter wavelengths, blue and other colors. Most of the blue and other colors are removed by the scattering. Small example, for example, మనం ఒక రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు ఫస్ట్ ఓన్లీ 1 కిలోమీటర్ పెట్టాం డిస్టెన్స్. 1 కిలోమీటర్ డిస్టెన్స్ పెట్టినప్పుడు ఒక 7 మెంబర్స్ తీసుకున్నాం. 7 మెంబర్స్లో వాళ్ళ నేమ్స్ అవే, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఇందులో ఓన్లీ 1 కిలోమీటర్ టార్గెట్ పెట్టినప్పుడు ఆల్ కలర్స్ అంటే ఆల్ పర్సన్స్ ఆ 1 కిలోమీటర్ రీచ్ అవుతారు. నేను ఇక్కడ ఏం చేస్తాను, 5 కిలోమీటర్ డిస్టెన్స్ పెట్టాను, మళ్ళీ అదే 7 మెంబర్స్కి పెట్టాను. ఆ 7 మెంబర్స్లో ఓన్లీ టార్గెట్ రీచ్ అయ్యేటటువంటి కలరు ఓన్లీ రెడ్. అంటే సార్ ఇక్కడ 1 కిలోమీటర్ పెట్టినప్పుడు డిస్టెన్స్ ఏమో అన్నిటికీ క్యాపబిలిటీ ఉంటుంది, అన్నీ కూడా రీచ్ అవుతాయి. 5 కిలోమీటర్ డిస్టెన్స్ పెట్టినప్పుడు ఓన్లీ రెడ్ లైట్ మాత్రమే రీచ్ అవుతుంది, రిమైనింగ్ కలర్స్ ఏమవుతాయి, రిమూవ్ అవుతాయి. అంటే ఇక్కడ సన్ నియర్లీ డ్యూరింగ్ సన్సెట్ అండ్ సన్ రైజ్ అన్నప్పుడు ఏమవుతుంది, సన్ ఎక్కడ ఉంటాడు పొజిషన్, నియర్ హారిజన్ పొజిషన్లో ఉంటాడు. హారిజన్ పొజిషన్లో ఉన్నప్పుడు సన్ రేస్ అనేది ఎక్కువ డిస్టెన్స్ అట్మాస్ఫియర్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డస్ట్ పార్టికల్స్ ద్వారా రైట్ రిమైనింగ్ కలర్స్ అన్నీ కూడా అండ్ మోస్ట్ ఆఫ్ ది బ్లూ అండ్ అదర్ షార్టర్ వేవ్ లెంగ్త్స్ ఆర్ రిమూవ్డ్ బై ద స్కాటరింగ్. అవన్నీ కూడా రిమూవ్ అవుతాయి. మరి లీస్ట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అండ్ లాంగర్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ రీచెస్ ద అవర్ ఐస్. బట్ సన్ నియర్లీ ఓవర్ హెడ్ లో ఉన్నప్పుడు ఇక్కడ ట్రావెల్ చేయాల్సినటువంటి డిస్టెన్స్ వెరీ స్మాల్ డిస్టెన్స్. అంటే ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ రీచెస్ టు అవర్ ఐస్. అప్పుడు మనకు ఎలా ఉంటుంది, సన్ కంప్లీట్ గా వైట్ లో కనపడుతుంది, అంటే అన్ని కలర్స్ రీచ్ అవుతాయి. అంటే ఎక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది బ్లూ అండ్ అదర్ షార్టర్ వేవ్ లెంగ్త్స్ ఆర్ రిమూవ్డ్ బై ద స్కాటరింగ్, బట్ least scattering of light and most wavelength of light reaches to our eyes, right? This is the during sunset and sunrise, sun appear reddish అన్నప్పుడు మనం రాయాల్సినటువంటి పాయింట్స్ ఏంటి, ఇక్కడ 4 పాయింట్స్. ఫస్ట్ వన్, ఇక్కడ ఇంకొక పాయింట్, అకార్డింగ్ టు రేలీ స్కాటరింగ్ ఆఫ్ లైట్, ఇంటెన్సిటీ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్త్ పవర్ ఆఫ్ వేవ్ లెంత్. అంటే నెక్స్ట్ వన్, దేనికైతే వేవ్ లెంత్ వాల్యూ ఎక్కువ ఉంటుందో దానికి స్కాటరింగ్ ఆఫ్ లైట్ తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఖచ్చితంగా వేవ్ లెంత్ ఎక్కువగా ఉన్నటువంటి కలర్ ఏది అంటే లాంబ్డా వేవ్ లెంత్ ఎక్కువగా ఉన్నటువంటి కలరు రెడ్, రైట్. నెక్స్ట్ వన్, లాంబ్డా వేవ్ లెంత్ తక్కువ ఉంది, వైలెట్ అండ్ బ్లూ కూడా ఇక్కడ అవుతాయి, రైట్. అంటే ఇక్కడ వేవ్ లెంత్ కలర్ ఎక్కువైతే ఏదైతే ఉంటుందో వేవ్ లెంత్ వాల్యూ, దానికి స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అకార్డింగ్ టు రేలీ ఎక్స్పెరిమెంట్, రైట్. ఇవే మనం పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం, రైట్. నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ పాయింట్. నెక్స్ట్ వన్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏమైనా రాస్తాం, ఆ పాయింట్స్ ఫస్ట్ ఐడియా ఉండాలి. ఫస్ట్ పాయింట్, డ్యూరింగ్ సన్సెట్ అండ్ సన్ రైజ్, సన్ ఈజ్ నియర్ హారిజన్, ద సన్ రేస్ ట్రావెల్స్ లార్జ్ డిస్టెన్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. నెక్స్ట్ వన్ పాయింట్, మోస్ట్ ఆఫ్ ది బ్లూ and other shorter wavelengths అంటే వైలెట్ కూడా వస్తాయి, మోస్ట్ ఆఫ్ ది బ్లూ అండ్ అదర్ షార్టర్ వేవ్ లెంగ్త్స్ ఆర్ రిమూవ్డ్ బై ద స్కాటరింగ్. బట్ నెక్స్ట్, లీస్ట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, ఏది లీస్ట్ స్కాటరింగ్ అండ్ మోర్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్, రెడ్ రీచెస్ టు ద అవర్ ఐస్. సో సన్ అపియర్ రెడ్డిష్. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. అవే పాయింట్స్ మనం ఒకసారి చెక్ చేసుకుందాని, రైట్. నెక్స్ట్ వన్, ఇది మనకు నోట్స్ ఈ పాయింట్స్ రాస్తే సరిపోతుంది ఆ డయాగ్రామ్. నెక్స్ట్ వన్, డ్యూరింగ్ సన్సెట్ అండ్ సన్ రైజ్ ద కలర్ ఆఫ్ ది సన్ అండ్ ఇట్ ఈస్ సరౌండింగ్ అపియర్స్ యాజ్ ఎ రెడ్. డ్యూరింగ్ సన్సెట్ అండ్ సన్ రైజ్ ద సన్ ఈజ్ ఎక్కడ ఉంటాడు, నియర్ ద హారిజన్, దేర్ఫోర్ సన్లైట్ యాజ్ ఏ ట్రావెల్ లార్జ్ డిస్టెన్స్, అదే ఇక్కడ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, లార్జ్ డిస్టెన్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ డ్యూ టు ద మోస్ట్ ఆఫ్ ది ఏవేవ్ కలర్స్ రిమూవ్ అవుతాయి, మోస్ట్ ఆఫ్ ది బ్లూ అండ్ అదర్ షార్టర్ వేవ్ లెంగ్త్స్. అంటే ఇక్కడ నెక్స్ట్ వన్, వైలెట్, ఇండిగో, ఇవి రిమైనింగ్ కలర్స్ are removed by the scattering. The next one,
మరి అన్నీ కూడా రిమూవ్ అయితే రిమైనింగ్ కలర్ ఏముంటుంది? లాంగర్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ అండ్ లీస్ట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ రెడ్ విల్ రీచెస్ టు అవర్ ఐస్. సో సన్ అపియర్స్ రెడిష్. సన్ అపియర్ రెడిష్. దిస్ ద ఫోర్త్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్? అదే డయాగ్రామ్ ఇక్కడ తీసుకున్నాం. ఈ డయాగ్రామ్ లో రైట్, ఇక్కడ ఫస్ట్ వన్ డయాగ్రామ్ లో సన్ ఇది కండిషన్. సన్ నియర్లీ హారిజన్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడ నెక్స్ట్ వన్ సన్ హారిజన్ లో ఉన్నప్పుడు ఇక్కడ కంప్లీట్ గా ఏమవుతుంది? ఇక్కడ సన్ రేస్ ట్రావెల్స్ లార్జ్ డిస్టెన్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. అంటే కంప్లీట్ గా ఓన్లీ రెడ్ లైట్ మాత్రమే నెక్స్ట్ మన ఐస్ రీచ్ అవుతాయి. అంటే రిమైనింగ్ బ్లూ కలర్స్ కానీ నెక్స్ట్ అదర్ షార్టర్ వేవ్లెన్స్ రిమూవ్డ్ బై ద స్కాటరింగ్ బై ద అట్మాస్ఫియర్ పార్టికల్స్ ద్వారా నెక్స్ట్ మన రిమైనింగ్ కలర్స్ అన్ని కూడా రిమూవ్ అవుతాయి. ఓన్లీ షార్ట్ లాంగర్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్, లీస్ట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ రీచెస్ టు our eyes, so sun appear reddish. This is the fourth one question, right? Next one question. Last one, four more questions. Explain the formation of a simple microscope. Simple microscope is a device which is used to see the objects very clearly. స్మాల్ ఆబ్జెక్ట్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేయడానికి మన సింపుల్ మైక్రోస్కోప్ని యూజ్ చేస్తాం. సింపుల్ మైక్రోస్కోప్ కన్సిస్ట్ ఆఫ్ స్మాల్ ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఫిట్టెడ్ ఇన్ ఏ మెటల్ ఫ్రేమ్. రైట్, వన్ కాన్వెక్స్ లెన్స్ వన్ ఫ్రేమ్లో, రైట్, మెటల్ ఫ్రేమ్లో అరేంజ్ చేస్తారు. ఆ నెక్స్ట్ వన్ ఆ లెన్స్ నుంచి మనం ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేస్తాం. అది వెరీ స్మాల్ ఆబ్జెక్ట్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేయడానికి నెక్స్ట్ వన్ సింపుల్ మైక్రోస్కోప్ యూజ్ చేయడం జరుగుతుంది. అంటే సింపుల్ మైక్రోస్కోప్ ఈజ్ ఎ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సీ ద ఆబ్జెక్ట్ వెరీ క్లియర్లీ. నెక్స్ట్ టు ఇంక్రీజ్ ద విజువల్ యాంగిల్స్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సింపుల్ మైక్రోస్కోప్. బట్ సింపుల్ మైక్రోస్కోప్లో ఆబ్జెక్ట్ పొజిషన్ ఎలా తీసుకుంటాం, ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ఇమేజ్ అనేది మనం ఇప్పుడు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం దీని గురించి. రైట్, దీంట్లో ఫస్ట్ వన్ ఇది ఆల్రెడీ మనకు డయాగ్రామ్ ఉంది. సో మనము ఈ డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది. డ్రా చేసేటప్పుడు పర్ఫెక్ట్గా దీని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ వన్, దిస్ ఈస్ ద కాన్వెక్స్ లెన్స్. దిస్ ఇస్ ద కాన్వెక్స్ లెన్స్. This is the center of lens. Point O. The line passing through the center of lens, that is called principal axis. This is the convex lens. This is the focus when parallel beam of light incident on the convex lens. After refraction, these rays are converged to at one point, that is called focus or principal focus. This is the principal focus. So every convex lens has a 2 principal focus. This is the 1 principal focus. In simple microscope, object is placed within the focus, or object is placed between the focus and center of lens. O is the center of lens, F is the focus. In simple microscope, object is placed between the focus and center of lens. ఎక్కడ తీసుకోవాలి ఆబ్జెక్ట్? ఫోకస్ కు సెంటర్ ఆఫ్ లెన్స్ కు మిడిల్, విత్ ఇన్ ద ఫోకస్. దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. So here object is represented by OJ. This is the object. The distance between the object and center of lens, that is called object distance. What is the object distance?
the distance between the object and center of lens, that is called object distance. It is represented by u. సెంటర్ ఆఫ్ లెన్స్ నుంచి ఆబ్జెక్ట్ గల డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై యు. వెన్ రే ఆఫ్ లైట్, వెన్ రే ఆఫ్ లైట్, ఆబ్జెక్ట్ నుంచి మనం రే ఆఫ్ లైట్ ని తీసుకుందాం. ఇక్కడ రే ఆఫ్ లైట్, వెన్ రే ఆఫ్ లైట్, వెన్ రే ఆఫ్ లైట్ parallel to the principal axis, after refraction పాసింగ్ త్రూ ద ఫోకస్. డయాగ్రామ్ చాలా పర్ఫెక్ట్గా ఫోకస్ చేయాలి, ఎందుకంటే డయాగ్రామే మనకు కన్ఫ్యూజ్ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ నుంచి 2 రేస్ తీసుకోండి, 2 రేస్, 2 ఆర్ మోర్. అంటే 1 రే ఆబ్జెక్ట్ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా తీసుకోవాలి. 1 కండిషన్, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా తీసుకున్నటువంటి లైట్ రే ఎప్పుడైనా రిఫ్రాక్షన్ తర్వాత 100% ఆ లైట్ రే ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. అనదర్ రే ఆప్టికల్ సెంటర్ అంటే ఓ నుంచి తీసుకున్నటువంటి ఏ రే అయినా కూడా అది అన్డీవియేటెడ్ స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. అంటే వెన్ రే ఆఫ్ లైట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ పాసింగ్ త్రూ ద ఫోకస్, ఆఫ్టర్ రిఫ్రాక్షన్ పాసింగ్ త్రూ ద ఫోకస్, రైట్? దిస్ ఇస్ ద రిఫ్రాక్టెడ్ రే. నెక్స్ట్ వన్, అనదర్ రే ఆఫ్ లైట్, another ray of light passing through the optical center. When ray of light passing through the optical center, it's undeviated, straight line lo potundi, undeviated, right? This is the next one, light ray from object passing through the optical center, it undeviated, right? మనకి యాక్చువల్లీ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఈ 2 రేస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ ఇమేజ్ ఫార్మేషన్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇక్కడ లేదు. బట్ నెక్స్ట్ వన్, ఈ 2 రేస్ ని బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే ఎక్కడైతే మీట్ అవుతాయో దట్ ఈస్ అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది, రైట్? ఈ 2 రేస్ ని బ్యాక్ ఎక్స్టెండ్ చేసి ఇంటర్సెక్ట్ చేయండి ఇక్కడ, రైట్? నెక్స్ట్ వన్, దిస్ ద 1 రే, right? These 2 rays are intersect at one point. That point is image formation, right? This is the image. When 2 rays are intersect at one point, right? Next one, first one ikkada mana point, when the object is placed within the focus, when ray of within the focus, the ray of light parallel to the principal axis after refraction passing through the focus, another ray passing through the optical center undeviated. These 2 rays are intersect at one point. Next one, this point is the image formation. Image is represented by IG. Image is represented by IG. OJ is the object. What are the characters of the image? What are the characters of the image? దిస్ ఈజ్ ద వర్చువల్ ఇమేజ్. అంటే యాక్చువల్లీ 2 లైట్ రేస్ ఇంటర్సెక్ట్ కావలేదు, అపియర్ ఇంటర్సెక్ట్. సో దిస్ ఇమేజ్ ఈజ్ కాల్డ్ వర్చువల్ ఇమేజ్. దిస్ ఇమేజ్ ఈజ్ కాల్డ్ వర్చువల్ ఇమేజ్. నెక్స్ట్ వన్, దిస్ ఇమేజ్ ఈజ్ కాల్డ్ ఎరెక్టెడ్ ఇమేజ్. జనరల్గా మనం ఆబ్జెక్ట్ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఆబ్జెక్ట్ ఇది ఓజే ఇలా ఫామ్ అయితే రివర్స్ ఇదేమవుతుంది, ఇన్వర్టెడ్ అవుతుంది, ఇది ఇన్వర్టెడ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ వన్, ఆబ్జెక్ట్ ఇలాగని తీసుకున్నాం, ఇమేజ్ కూడా అదే సైడ్లో ఇలా ఫామ్ అయింది, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది ఎరెక్టెడ్ అవుతుంది, ఎరెక్టెడ్. అంటే నెక్స్ట్ వన్, ఇక్కడ టోటల్గా ఇంటర్సెక్ట్ కాలేదు కాబట్టి వర్చువల్ ఇమేజ్. అపియర్ టు ఇంటర్సెక్ట్, దట్ ఇస్ అ వర్చువల్ ఇమేజ్. దిస్ ఈస్ ద ఎరెక్టెడ్ ఇమేజ్. మరి ఆబ్జెక్టివ్ సైజ్తో కంపేర్ చేస్తే ఇమేజ్ యొక్క సైజ్ వాల్యూ ఎక్కువ ఉంది, అంటే దట్ ఈస్ ద మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, రైట్? సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎటువైపు ఉందో ఇమేజ్ కూడా అటే ఫామ్ అయింది, రైట్? అంటే వర్చువల్, ఎరెక్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ఇమేజ్. నెక్స్ట్ వన్,
In simple microscope, virtual, erected, large size, that is the magnified, and image is formed on the same side of the object. This is a simple microscope. Next one, what is the magnification? In simple microscope, image is formed at near point. At near point. What is the near point? Near point means, right, the nearest point. The nearest point where object is seen clearly. జనరల్గా మనకు ఐస్ నుంచి ఆబ్జెక్ట్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉంటే క్లియర్గా అబ్జర్వ్ చేయగలుగుతాం అంటే దట్ ఈస్ ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, దట్ ఈస్ 25 సెంటీమీటర్, మినిమం 25 సెంటీమీటర్. అంటే నెక్స్ట్ వన్, అంటే మన ఆబ్జెక్ట్ని క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ మన ఐస్ నుంచి ఎంత డిస్టెన్స్ అనేది దాన్నే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటాం. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ మీన్స్ ద నియర్ డిస్టెన్స్ బిట్వీన్ ద నియర్ పాయింట్ and near point and with eyes, that is called least distance of distinct vision. Near point means the nearest point where the object is seen clearly, that is called near point. The next one is that capital D is the least distance of distinct vision. In simple microscope, image is formed at near point, right? Here image distance V equal to capital D, right? ఇందులో సింపుల్ మైక్రోస్కోప్లో మ్యాగ్నిఫికేషన్, జనరల్లీ మ్యాగ్నిఫికేషన్ ఇన్ సింపుల్ మైక్రోస్కోప్, రైట్, మ్యాగ్నిఫికేషన్ మీన్స్ ద యాంగిల్ మేడ్ బై ద ఇమేజ్ విత్ ఐ టు ద యాంగిల్ మేడ్ బై ద ఆబ్జెక్ట్ విత్ ఐ, దట్ ఈస్ కాల్డ్ magnification. M equal to formula d of 1 by f plus 1 by v. This is the magnification formula, right? ఇదే ఫార్ములా మన ఇక్కడ కండిషన్ ఎట్ నియర్ పాయింట్ అన్నాం అనుకోండి. ఎట్ నియర్ పాయింట్ అంటే అప్పుడు డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఏమవుతుంది? ఇమేజ్ డిస్టెన్స్ v ఈక్వల్ టు క్యాపిటల్ D అవుతుంది. v ఈక్వల్ టు క్యాపిటల్ D. అప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా వస్తుంది m ఈక్వల్ టు ఇక్కడ d బై మల్టిప్లై చేస్తే d బై f 1 బై d, రైట్? అంటే ఇక్కడ d మల్టిప్లై చేస్తే d బై d వాల్యూ 1 అవుతుంది కాబట్టి ఇక్కడ d బై f ప్లస్ 1 అవుతుంది. అంటే నియర్ పాయింట్లో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా d బై f ప్లస్ 1 అవుతుంది. నెక్స్ట్ వన్ ఫార్ పాయింట్ తీసుకున్నట్లు, ఫార్ పాయింట్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్ విత్ ఇన్ ద అట్ ద ఫోకస్ అంటే ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అట్ ఫార్ పాయింట్. అట్ ఫార్ పాయింట్ అన్నప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ ఫార్ పాయింట్ అట్ ఇమేజ్ డిస్టెన్స్ v ఈక్వల్ టు ఇన్ఫినైట్ తీసుకుంటాం. అప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా m ఈక్వల్ టు d ఇంటూ 1 బై ఇన్ఫినైట్ వాల్యూ 0 అవుతుంది కాబట్టి m ఈక్వల్ టు మ్యాగ్నిఫికేషన్ d బై f వస్తుంది, రైట్? మనం ఈ పాయింట్స్ రాసిన తర్వాత డైరెక్ట్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఇది రాయాల్సి ఉంటుంది. తర్వాత నియర్ పాయింట్ అంటే ఈ పాయింట్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా, ఫార్ పాయింట్ అంటే m ఈక్వల్ d బై f. ఇవే పాయింట్స్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాని, ఇవే పాయింట్స్. నెక్స్ట్ సింపుల్ మైక్రోస్కోప్, ఇది ఇక్కడ డయాగ్రామ్. This object is represented by OJ, right? OJ is placed within the focus. When ray of light parallel to the principal axis after passing through the focus, right? Next one, another ray from object passing through the center of lens undeviated. Next one, these rays are appear to intersect on point, that is called, that point is the image. So image is represented by IG, this is the image. Next one, the distance between the object and center of lens, that is called objective distance. The distance between the image and center of lens, that is called image distance. Here image is formed near point, so here v equal to image distance, v equal to capital D, right? Next one, here image is the virtual image. Image is virtual, erected and magnified image is formed on the same side of the object, This is the linear magnification at near point.
సో ఇందులో మనకు కంప్లీట్గా ఉన్నటువంటి పాయింట్స్ ఏదో ఒకసారి చెక్ చేసుకుందాని. పాయింట్స్ రైట్. సింపుల్ మైక్రోస్కోప్ consists of single convex lens fitted in a metal frame. The object is adjusted within the principal focus of the convex lens to form the image at the near point. Image characters: image is virtual, erected and magnified. Image is on the same side of the object at the least distance of distinct vision. ఈ పాయింట్స్ డయాగ్రామ్తో పాటు మనం కంప్లీట్గా ఈ పాయింట్స్ రాసి మనం మ్యాగ్నిఫికేషన్ జనరల్ ఫార్ములా తీసుకొని మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా నుంచి నియర్ పాయింట్ అండ్ ఫార్ పాయింట్ రెండింటికి మనం ఫార్ములాస్ రాసినట్లయితే ఐపీలో మనకి 4 మార్క్స్ క్వశ్చన్కు దానికి రిలేటెడ్ ఆన్సర్ సరిపోతుంది. ఓకే రైట్. ఇవి మనం కంప్లీట్ చేయాల్సినటువంటి 4 మార్క్స్ క్వశ్చన్. రిమైనింగ్ దీంట్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ని నెక్స్ట్ వన్ మనం కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ వన్ 2 మార్క్స్లో ఫస్ట్ వన్ క్వశ్చన్, define focal length and radius of curvature of the concave lens. Concave lens. What is the focal length? Focal length. For example, this is the convex lens. Convex lens. This is the center of lens. The line passing through the center of lens, that is called principal axis. When parallel beam of light incident on the convex lens, after refraction these rays are converged to one point. That point is called focus or principal focus. The distance between center of lens to the focus, that is called focal length. It is represented by small f. What is the focal length? The distance between center of lens, this is the center of lens, the distance between the center of lens and principal focus, that is called focal length. It is represented by small f. What is the radius of curvature? And a convex lens consists of these two spherical surfaces. For example, this is the convex lens. This is the one curvature, spherical. This is the one curvature. Right. Next one. This is the center of lens. This is the center of curvature. The distance between center of lens, this is the center of lens, and center of curvature, this is the center of curvature. The distance between the center of lens and center of curvature, that is called radius of curvature. It is represented by r. Similarly, it could ikkada, this is the center of curvature. The distance between the center of lens and center of curvature, that is called radius of curvature. What is the focal length? The distance between center of lens and focus, that is called focal length. The distance between the center of lens and center of curvature, that is called radius of curvature. This is the first one question, 2 marks low. Right. Next one question. Next, what is the focus? What is the principal focus? Focus means after refraction, refractor ray converges to one point. There are next one concave అయితే appear to diverge. This point is called principal focus. Focus means next one focus, this point of the convergence, ఇది రాస్తే సరిపోతుంది మనకు, or divergence in a focal plane is called focus. The points are close. The focus in on principal axis is called principal focus. The principal focus. Next one, the only focus definition. Right. Next, what is the focus? What is the principal focus? What is the focus? What is the principal focus? Focus, principal focus. ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం, కంప్లీట్ చేసాం. సపోజ్ దిస్ ద కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ అయితే డైవర్జ్, అపియర్ కన్వర్జ్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్
the line passing through the center of lens, that is called principal axis. When parallel beam of light incident on the convex lens, after refraction these rays are converged to one point on the principal axis, right? That point is called focus. Parallel beam of light కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు రిఫ్రాక్షన్ తర్వాత ఆ రేస్ మొత్తం కూడా వన్ పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. అది కూడా ఎక్కడ? ఆన్ ది యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్. దట్ పాయింట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ ఫోకస్. When parallel beam of light incident on the convex lens, after refraction these rays are converged to one point on the principal axis. This point is called principal focus. This point is called principal focus. Right? Next one. Another one. What is the focus? Next one, principal axis మీదనే కన్వర్జ్ అయినట్లయితే ప్రిన్సిపల్ ఫోకస్. ఆ ప్లేన్ లో ఎక్కడ ఫోకస్ అయినా కన్వర్జ్ అయినా దట్ ఈస్ ద ఫోకస్. ఫర్ ఎగ్జాంపుల్, రైట్, దిస్ ద కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ వన్, ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ఫినైట్ డిస్టెన్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ కంప్లీట్ గా ఆఫ్టర్ రిఫ్రాక్షన్ సపోజ్ ఈ పాయింట్ లో ఫోకస్ అయ్యాయి. ఈ కండిషన్ వచ్చేసరికి ఇది ఫోకస్ అవుతుంది. అంటే ఇక్కడ కంప్లీట్ గా ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ప్రిన్సిపల్ యాక్సిస్ మీదనే ఫోకస్, దట్ ఈస్ అ ప్రిన్సిపల్ ఫోకస్. ఈ ప్లేన్ లో నెక్స్ట్ వన్, ఆ ఫోకల్ ప్లేన్ లో ఎక్కడ కన్వర్జ్ అయినా దట్ ఈస్ ద ఫోకస్ అవుతుంది. దట్ ఈస్ ద ఫోకస్. రైట్, ఫోకస్. రైట్, నెక్స్ట్ వన్ అదే ఒకసారి మనం డెఫినేషన్ చెక్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా రాసాం? when paraxial beam of light, అదే parallel beam of light makes an angle theta with the principal axis, falls on a lens after refraction, the refracted rays will converge to at a point or they are appear to diverge. అంటే concave lens అయితే appear to diverge from a point on the principal axis. This point is called principal focus. Next one, focus and only definition and the point of convergence or divergence in a focal plane is called focus. సరిపోతుంది ఒక డెఫినేషన్. The point of a convergence or divergence in a focal plane is called focus. Right? అదే ఫోకస్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఫామ్ అయితే ప్రిన్సిపల్ ఫోకస్. ఫోకస్ ఈజ్ ఆన్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఇస్ కాల్డ్ ప్రిన్సిపల్ ఫోకస్. రైట్, ఇది సెకండ్ వన్, 2 మార్క్స్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ థర్డ్ వన్. What is the optical density? How is different from mass density? Mass density అంటే ఆల్రెడీ తెలుసు మనకు. మాస్ డెన్సిటీ is equal mass by volume. రైట్, ఇక్కడ ఆప్టికల్ డెన్సర్ మీడియం ఇస్ వన్ ఆఫ్ దిస్, వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ లెస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఇంతకుముందు ఇక్కడ గ్లాస్ ఎయిర్ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వన్ ఆ గ్లాసు, నెక్స్ట్ వన్ ఎయిర్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుంది? గ్లాస్లో నెక్స్ట్ వన్ దాని యొక్క అది డెన్సర్ మీడియం అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ వాల్యూ, నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ వాల్యూ తక్కువ ఉంటుంది, ఎయిర్లో ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఆప్టికల్ డెన్సర్ మీడియం ఈజ్ వన్ విచ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ లెస్. అదే కదా, ఏదైతే ఆప్టికల్ డెన్సర్ మీడియం అంటామో దట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఈస్ వెరీ లెస్. సపోజ్ ఎగ్జాంపుల్ మనం వాటర్ ఎయిర్ తీసుకున్నాం అనుకోండి, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ ఈజ్ లెస్ కంపేర్ టు ద ఎయిర్. రైట్, నెక్స్ట్ వన్. మరి ఇక్కడ మాస్ డెన్సిటీ అంటే ఇక్కడ ఏముంది? మాస్ డెన్సిటీ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మాస్ డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, దట్ ఈస్ ద మాస్ డెన్సిటీ. రో ఈజ్ ఈక్వల్ టు m/v. అదే ఇక్కడ రాసాం. మాస్ డెన్సిటీ ఇస్ ద రేషియో ఆఫ్ మాస్ టు ద వాల్యూమ్ ఇస్ కాల్డ్ మాస్ డెన్సిటీ. రో ఈజ్ ఈక్వల్ మాస్ బై వాల్యూమ్. ఆప్టికల్ డెన్సర్ medium may have less mass density, right? Optically denser medium అనేది ఇక్కడ నెక్స్ట్ లెస్ మాస్ డెన్సిటీ ఉండొచ్చు, కానీ ఇక్కడ వెలాసిటీ ఆఫ్ లైట్ పరంగా తీసుకుంటే ఇది డెన్సర్ మీడియం అంటే ఇందులో లైట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ వాల్యూ తక్కువగా ఉంటుంది. కాదు ఇక్కడ నెక్స్ట్ వన్ అది లెస్ మాస్ డెన్సిటీ ఉండొచ్చు.
అంటే ఆప్టికల్ డెన్సిటీ వాల్యూ ఎక్కువగా ఉన్నటువంటిది నెక్స్ట్ మాస్ డెన్సిటీ వాల్యూ అనేది తక్కువ ఉండేటటువంటి కండిషన్ ఉంటుంది, ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మాస్ డెన్సిటీ ఆఫ్ టర్పంటైన్ ఇక్కడ చూడండి, మాస్ డెన్సిటీ ఆఫ్ టర్పంటైన్ ఈజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం లెస్ దెన్ వాటర్. దేనికి ఇక్కడ మాస్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది? మాస్ డెన్సిటీ టర్పంటైన్కి ఏమో తక్కువ ఉంటుంది, నెక్స్ట్ వన్ వాటర్కి ఏమో ఎక్కువ ఉంటుంది మాస్ డెన్సిటీ. నెక్స్ట్ వన్ కానీ ఇక్కడ ఆప్టికల్ డెన్సిటీ ఆఫ్ టర్పంటైన్ ఈజ్ మోర్ దెన్ వాటర్, మోర్ దెన్ వాటర్. ఆప్టికల్ డెన్సిటీ ఆఫ్ టర్పంటైన్ అంటే టర్పంటైన్లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎలా ఉంటుంది? ఆప్టికల్ డెన్సర్ మీడియం అన్నప్పుడు దాంట్లో డెన్సర్ మీడియం అన్నప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ దీనిలో తక్కువ ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ వన్ మోర్ దెన్ వాటర్. అంటే ఇక్కడ ఇది ఆప్టికల్ డెన్సిటీ ఆఫ్ టర్పంటైన్ ఎక్కువ అంటే అది డెన్సర్ మీడియం. డెన్సర్ మీడియం అంటే స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే వాటర్లో అంటే స్పీడ్ ఆఫ్ లైట్ వాటర్లో ఎక్కువ ఉంటుంది, స్పీడ్ ఆఫ్ లైట్ అనేది టర్పంటైన్లో తక్కువ ఉంటుంది. కానీ మాస్ డెన్సిటీ తీసుకుంటే మాస్ డెన్సిటీ ఆఫ్ టర్పంటైన్ ఈజ్ లెస్ దెన్ వాటర్. అంటే మాస్ డెన్సిటీకి వచ్చేసరికినేమో టర్పంటైన్ వాల్యూ తక్కువ ఉంటుంది, నెక్స్ట్ వన్ లెస్ దెన్ అంటే తక్కువ ఉంటుంది, వాటర్ది ఎక్కువ ఉంటుంది. ఇది రెండు డిఫరెన్స్. ఆప్టికల్ డెన్సర్ అంటేనేమో ఆప్టికల్ డెన్సర్ అనేది డిసైడ్ ద స్పీడ్ ఆఫ్ లైట్. దేనికైతే ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ ఉంటుందో దానిలో స్పీడ్ ఆఫ్ లైట్ అనేది తక్కువ ఉంటుంది అనేది కండిషన్ ఐడియా. ఇది థర్డ్ వన్ క్వశ్చన్ 2 మార్క్స్లో, రైట్. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ డిఫైన్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, వాట్ ఆర్ ద యూనిట్స్. మనం సింపుల్గా ఇందులో 2 డెఫినేషన్స్ ఉన్నాయి, మనకు అవసరం లేదు 2 డెఫినేషన్స్, ఓన్లీ 1 డెఫినేషన్ ఫాలో కావండి, రైట్. నెక్స్ట్ వన్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఈక్వల్ రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్, దట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, P ఈక్వల్ 1/F. ఇది ఒక ఫార్ములా రాస్తే సరిపోతుంది. బట్ నెక్స్ట్ వన్ యూనిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. డయాప్టర్ 1/, అంటే దీని నుంచి P ఈక్వల్ 1/F అంటే రైట్. ఫోకల్ లెంత్ ఒకవేళ మీటర్లో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ పవర్కి యూనిట్స్ ఏమవుతాయి? 1/మీటర్ అంటే ఇక్కడ మీటర్ ఇన్వర్స్, రైట్. SI యూనిట్స్ పవర్ యూనిట్స్ ఆఫ్ పవర్ ఆఫ్ కాన్వెక్షన్ డయాప్టర్ ఆర్ మీటర్ ఇన్వర్స్. అంటే ద రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, P ఈక్వల్ 1/F అని రాసుకుంటాం. ఫోకల్ లెంత్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ లెన్స్ టు ద ప్రిన్సిపల్ ఫోకస్, దట్ ఈస్ కాల్డ్ ఫోకల్ లెంత్. P ఈక్వల్ 1/F. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓన్లీ సింపుల్ డెఫినేషన్, పైన ఉన్నటువంటి ఈ డెఫినేషన్, ఈ ఫార్ములా, నెక్స్ట్ వన్ యూనిట్స్ రాయాలి. అంటే డెఫినేషన్కి 1 మార్క్ ఉంటుంది, యూనిట్స్కి 1 మార్క్ ఉంటుంది, టోటల్ 2 మార్క్స్ క్వశ్చన్ ఇది, రైట్. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద డిస్పర్షన్, విచ్ కలర్ గెట్స్ రిలేటివ్లీ మోర్ డిస్పర్స్డ్. మనం ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో దగ్గర కూడా ఇది కంప్లీట్గా దీన్ని ఒకసారి డిస్కస్ చేసాం. వాట్ ఈస్ ద డిస్పర్షన్? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ప్రిజం. When sunlight incident on the prism, there is a sunlight or white light. When white light incident on the prism, the incident light split into component of colors, that is 7 colors ka split avutundi. 7 colors, that is the component of colors. Which color gets more dispersive, right? Least dispersion of color is red. This is the actual direction of light, ila ipovali, right. Automatic ikkada motham light travel from rarer to denser got it bends away from the normal avutundi. At the same time it split into 7 colors ante disperse avutundi, right. Next one, this is the least deviation of color, red. Most deviation of color, in the mundu discussion complete ga most deviation of color, this is emergent, this is a violet. Remaining colors between violet and red, right. Next one, remaining colors disperse into 7 colors, right. Violet, indigo, blue, green, yellow, orange, red, right. What is the dispersion of light? The phenomenon of splitting of white light into
its component of colors, that is the VGR, is known as dispersion. Violet is more dispersive than other colors in white light law. Right, next one, this is the angle of deviation. This is the direction of light, actual direction of light. This is the deviation of light, the angle between the direction of light and emergent ray, that is the angle of deviation. This is the delta R. అదే violet తీసుకున్నట్టు this is the delta V. అంటే delta V greater than delta R. Most deviation of color ఏమవుతుంది? Violet. Least deviation of color red. The phenomenon of splitting of white light into component of colors, that is called dispersion of light. Violet is more dispersive than other colors in violet. This is the most important question. చాలా సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ 2 మార్క్స్ లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్. ఓకే, రైట్. Sixth one, what is the myopia? How can be it corrected? Myopia is the next one, nearsightedness. Myopia is the nearsightedness. ఇక్కడ myopia, this is the defect of eye. The myopia or nearsightedness. Nearsightedness అంటే next one, object, we see the near object very clearly. దగ్గరగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని క్లియర్ గా ఐడెంటిఫై చేయగలుగుతాడు, లాంగ్ ఆబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేయలేడు. we see the near object clearly. Right, next, what is the myopia means near sightedness. నియర్ గా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని క్లియర్ గా ఐడెంటిఫై చేస్తాడు, ఫార్ ఆబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేయలేడు. రైట్, హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్ అన్నాడు. రైట్, మరి ఇక్కడ కంప్లీట్ గా the light from distance object arriving at the eye lens may not converge at a point in front of the retina. This type of is called myopia. Actually ఇక్కడ కంప్లీట్ గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ వాల్యూ ఇది రెటీనా పొజిషన్. నెక్స్ట్ వన్, ఇది యాక్చువల్లీ ఇది పాయింట్, దిస్ ద ఆబ్జెక్ట్ అనుకోండి. అప్పుడు లైట్ రేస్ మనకు ఐ లెన్స్ మీద పడినప్పుడు, కంప్లీట్ గా ఎక్కడ ఫోకస్ కావాలి? యాక్చువల్లీ ఎక్కడ ఫోకస్ కావాలి? నెక్స్ట్ వన్, ఆన్ ది రెటీనా మీద లైట్స్ ఫోకస్ కావాలి. కానీ ఈ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా, ఇక్కడ రెటీనా ఉంటే ఇక్కడ ఫామ్ అవుతుంది. అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా, ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా ముందు భాగంలో లైట్ అనేది కన్వర్జ్ అవుతాయి, లైట్ ఫోకస్ అవుతాయి. రైట్, కాబట్టి ఇక్కడ కంప్లీట్ గా ఈ డిఫెక్ట్ ని మనకు ఫామ్ కావాల్సింది, ఫోకస్ కావాల్సింది ఆన్ ది రెటీనా. అందుకే ఇక్కడ కంప్లీట్ గా వన్ లెన్స్ ముందు తీసుకుంటున్నాం ఇన్ ఫ్రంట్. అంటే దిస్ ద కాన్కేవ్ లెన్స్. ఎలా కరెక్షన్ చేస్తాం? హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్? అంటే నెక్స్ట్ వన్, myopia can be corrected by using concave lens. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కడ ఫామ్ అయ్యి, ఇక్కడ ఆన్ ది రెటీనా. రైట్, మనం యూజ్ చేసిన లెన్స్ ఇది కాన్కేవ్ లెన్స్. అంటే వాట్ ఈస్ ద myopia? ద లైట్ ఫ్రమ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్, దిస్ ద ఆబ్జెక్ట్ arriving at the eye lens may not get converged at a point in front of the retina. Lens next may not get converged at a point in front of the retina. ఇక్కడ ఫామ్ అవుతుంది. బట్ నెక్స్ట్ వన్ మనకు ఫామ్ అవ్వాల్సింది ఆన్ ది రెటీనా. అంటే దిస్ కరెక్షన్ ఇస్ నెక్స్ట్ వన్, myopia can be corrected by using concave lens. నియర్ సైటెడ్నెస్ myopia డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ we see the objects, near objects seen the very clearly, the far objects, long objects clear గా ఐడెంటిఫై చేయాలి. దిస్ ఇస్ ద myopia. What is the myopia? How can it be corrected? Right, next one, hypermetropia. What is the hypermetropia? This is the farsightedness. Hypermetropia. Next one, this is the farsightedness. Right, this is the defect of eye. ఈ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకు నెక్స్ట్ we see the objects, far objects very clearly. లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ వెరీ క్లియర్ గా ఐడెంటిఫై చేయగలుగుతారు, నియర్ బై ఆబ్జెక్ట్ క్లియర్ గా ఐడెంటిఫై చేయలేడు. రైట్, నెక్స్ట్ వన్, మరి ఇక్కడ వాట్ ఈస్ ద ఐ లెన్స్, దిస్ ద ఆబ్జెక్ట్. ఐ లెన్స్ ఫోకస్ ద ఆబ్జెక్ట్ ఎట్ ఏ పాయింట్ బిహైండ్ ద రెటీనా. ఇక్కడ ఫామ్ అవుతుంది,
కానీ మనకు క్లియర్‌గా ఆబ్జెక్ట్‌ని ఐడెంటిఫై చేయాలంటే నెక్స్ట్ వన్ ఈ యొక్క ఇన్‌కమింగ్ లైట్ ఎక్కడ ఫోకస్ కావాలి? నెక్స్ట్ ఇది. నెక్స్ట్ వన్ రెటీనా, ఆన్ ది రెటీనా మీద ఫోకస్ కావాలి. రైట్. ఆన్ ది రెటీనా మీద ఫోకస్ కావాలి. రైట్. అంటే ఇప్పుడు ఐ లెన్స్ ఫోకస్ ద ఇన్‌కమింగ్ లైట్ ఎట్ ఏ పాయింట్ ఎట్ ఏ పాయింట్ బిహైండ్ ద రెటీనా, దెన్ ద డిఫెక్ట్ ఆఫ్ ఐ ఈస్ కాల్డ్ hypermetropia. Hypermetropia. Right. It can be corrected by using convex lens. Sorry, convex lens. అప్పుడు నెక్స్ట్ వన్ కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయడం లైక్ ఎక్కడ ఫామ్ అవుతాయి? ఆన్ ది రెటీనా. ఆన్ ది రెటీనా. రైట్. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద హైపర్మెట్రోపియా? హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్? ఇఫ్ ద ఐ లెన్స్ ఫోకస్ ది ఇన్కమింగ్ లైట్ ఎట్ ఏ పాయింట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎట్ ఏ పాయింట్ బిహైండ్ ద రెటీనా, then the defect of eye is called hypermetropia. It can be corrected by using convex lens. Convex lens. ఇదేమో బిఫోర్ అంటే డిఫెక్ట్ ఉన్నప్పుడు ఐ లెన్స్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ. రైట్. నెక్స్ట్ కరెక్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ రేస్ ఆర్ ఫోకస్డ్ ఆన్ ది రెటీనా. రైట్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సెవెంత్ వన్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ వన్ ప్రాబ్లం. ఇందులో 2 మార్క్స్లో చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్. A small angled prism of 4 degrees deviates a ray through 2.48 degrees. Find the refractive index of the prism. మనం కంప్లీట్గా ఈ ప్రాబ్లంలో వాల్యూస్ ఏమేమి ఇచ్చాడు ఒకసారి చూద్దాం. నెక్స్ట్ స్మాల్ యాంగిల్డ్ ప్రిజం అన్నాడు. స్మాల్ యాంగిల్డ్ ప్రిజం, యాంగిల్ ఆఫ్ ప్రిజం ఏతో రిప్రజెంట్ చేస్తాం. సో ఇయర్ యాంగిల్ ఆఫ్ ప్రిజం క్యాపిటల్ ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు వాల్యూ? 4 degrees ఇచ్చాడు. వెరీ గుడ్. 4 degrees. నెక్స్ట్ డీవియేటెడ్ ఏ రే త్రో 2.48 degrees అంటే నెక్స్ట్ వన్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇచ్చాడు. యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా అని తీసుకోండి. డెల్టా ఈక్వల్ టు 2.48 degrees ఇచ్చాడు. బట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని మ్యూతో రిప్రజెంట్ చేస్తాం. మ్యూ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. ఇందులో ఫర్ స్మాల్ యాంగిల్డ్ ప్రిజం మనకు ఒక ఫార్ములా పర్ఫెక్ట్ ఐడియా ఉండాలి. నెక్స్ట్ డెల్టా ఈక్వల్ టు డెల్టా ఆర్ డి, నో ప్రాబ్లం. మ్యూ మైనస్ 1 ఇంటూ ఏ, ఇది ఫార్ములా. ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మ్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ ఫార్ములా నుంచి మ్యూ మైనస్ 1 ఈక్వల్ టు డెల్టా బై ఏ రాయొచ్చు. రిఫ్రాక్ట్ ఇండెక్స్ మ్యూ ఈక్వల్ టు డెల్టా బై ఏ ప్లస్ 1 రాద్దాన్ని. నెక్స్ట్ వన్ హియర్ డెల్టా మీన్స్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ 2.48 బై యాంగిల్ ఆఫ్ ప్రిజం 4 ప్లస్ 1. రైట్. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే వాల్యూ 0.46 నెక్స్ట్ వన్ 4 2 అంటే 0.62 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1.62 అవుతుంది. దిస్ ఈస్ ద refractive index of the prism. Right. Next one question. Last one question. The focal length of concave lens 30 centimeter. Where should object be placed so that image is 1/10 of its size? Focal length of concave lens ఇచ్చాడు. Focal length of concave lens. So focal length of concave lens f equal to 30 centimeter. Next one, image is 1/10 of size అన్నాడు. అంటే that is the magnification. M equal to v by v అంటే v means image distance by object distance, that is equal to 1/10.
ఇక్కడ వాల్యూ క్రాస్ మల్టిప్లై తీసుకుంటే ఆబ్జెక్ట్ దట్ ఈస్ ద ఇమేజ్ ఈజ్ 1/10 ఆఫ్ సైజ్ అన్నాడు. కానీ యూ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే యూ ఈక్వల్ టు 10v రాయొచ్చు. 10v యూ ఈక్వల్ టు ఇమేజ్ ఈజ్ 1/10 ఆఫ్ సైజ్ అంటే v ఈక్వల్ టు u/10 కూడా రాయొచ్చు. ఇమేజ్ అంటే v ఈక్వల్ టు u/10 ఆర్ u ఈక్వల్ టు 10v. u ఈక్వల్ టు 10v. రైట్. నెక్స్ట్ వన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ ఆబ్జెక్ట్ ఏ పొజిషన్లో ఉంచాలి. ఇమేజ్ ఈజ్ 1/10 ఆఫ్ సైజ్ వేర్ షుడ్ ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ it is represented by u equal to question mark. In concave lens formula 1/f equal to 1/u minus 1/v. 1/u minus 1/v. రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ వాల్యూస్ 1/f అంటే ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చాడు 30 ఈక్వల్ టు 1/u వాల్యూ. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఓకే u ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే 10 into v కాబట్టి ఫస్ట్ ఇమేజ్ డిస్టెన్స్ v ఫైండ్ అవుట్ చేయాలి. సో 1/u నెక్స్ట్ మైనస్ 1/v. 1/u అంటే 10v రాద్దాని. ఓకే 10v రాద్దాని. 10v 1/u ఈక్వల్ 10v రాయొచ్చు కదా. 10v మైనస్ 1/v. రైట్. నెక్స్ట్ వన్ 1/30 ఈక్వల్ టు 1/10v మైనస్ 1/v. 1/v. రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే వాల్యూ రైట్ 10v into v. నెక్స్ట్ వన్ v మైనస్ ఇక్కడ వాల్యూ 10v. 10v v మైనస్ 10v మైనస్ 9v. 1/30 ఈక్వల్ టు మైనస్ 9v బై 10v స్క్వేర్ అంటే ఇక్కడ v స్క్వేర్ క్యాన్సల్. 1 క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ వాల్యూ 10v ఈక్వల్ టు మైనస్ ఎంత అవుతుంది ఇక్కడ వాల్యూ మైనస్ 30 into 9 270 v ఈక్వల్ టు మైనస్ 270 by 10 అయినా రైట్. v ఈక్వల్ టు మైనస్ 27. దిస్ ద ఇమేజ్ డిస్టెన్స్ v ఈక్వల్ టు బట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u ఈక్వల్ టు 10v కదా. u ఈక్వల్ టు 10 into minus 27. u ఈక్వల్ టు minus 270 centimeter. This is the objective distance. రైట్. నెక్స్ట్ వన్ ఇది లాస్ట్ వన్ ప్రాబ్లం 9th వన్. ఇవి మనకి ఈ టాపిక్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్. వీటిని ఫోకస్ చేసినట్లయితే 100% ఈ టాపిక్ నుంచి మన 6 మార్క్స్ని ఈ టాపిక్ నుంచి మనకి యాన్యువల్ ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉంటుంది 100%. ఓకే రైట్. థ్యాంక్ యూ.